సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. చిన్నబాబు లోకేష్ గారు మెప్పు పొందితే మన ప్రమోషన్స్ వస్తాయోనో, భవిష్యత్తు ఇంకా బాగుంటుందానో అనేది ఒక ఉత్సుకత. అంటే హూ ఇస్ లోకేష్ అని అర్నబ్ అంటే అర్నబ్. హూ ఇస్ అర్నబ్ అని అనాలి నేను. లేకపోతే హూ ఇస్ లోకేష్ తెలియకపోతే నేను లోకేష్ గారు వార్ రూమ్ లో ఉండారు అనేది అనలేదని ఇప్పుడు అంటున్నాను, ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. ఐఏఎస్ లేకోకుండా ఒక రాజకీయ నాయకుడైనా రాజకీయం చేయగలుగుతాడు, పరిపాలన చేయగలుగుతాడా? ఈ సిస్టమ్ ని ఒక బాటిల్ లెక్క క్రియేట్ చేస్తూ ఉండరు దీస్ ఐఏఎస్ ఫెలోస్. అటువంటి దొంగలు ఐఏఎస్ వ్యవస్థల్లో ఉండారు. ఇటువంటి గార్బేజ్ని మన్నెత్తిన ఎందుకు పెట్టుకోవాలండి? చాలా స్ట్రాంగ్ వర్డ్స్ వాడుతున్నారు. సెక్రటరీస్ అంటున్నాను. ఫేస్ చేయాల్సి వస్తుంది. ఐఎమ్ రెడీ. ఆ పక్కనే ఉండే ఆ బొత్స ఎందుకు చెప్తావు వాళ్ళకి ఆన్సర్, అది ఆన్సర్ కూడా చెప్పవలేదు అని చెప్పి పక్కనే బొత్స ప్రాంప్ట్ చేస్తున్నాడు. ఇటువంటి జోకర్ గాళ్ళు నాయకులు ఓట్లు అనుకుంటున్నారా? మీకు నేను గ్రామానికి ఇంత లంసం అమౌంట్ ఇస్తాను అని 1.5 నెలల చర్చలు జరిగినాయి 13 గ్రామాల్లో. ఏమి చూసారో జయచంద్ర రెడ్డికి టికెట్ ఇచ్చారంటే ఏం చెప్తారు మీరు? వాళ్ళ కుటుంబాలు ఎన్నో అసలు తరాలు అనుకున్నా కానీ అటువంటి అవకాశం రాదు. 2024 ఫిబ్రవరి 18 ఈవినింగ్ 4 PM లోకేష్ గారు ఇది బాగా స్పష్టంగా గమనించే కార్యకర్తల మీద బాగా ఫోకస్ పెట్టినట్టున్నారు. ఆ 2 అవర్స్ లో లోకేష్ గారు తీసుకున్న స్పీడీ డెసిషన్స్ మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు అయితే తాడిపత్రి రాజకీయాల్లోకి ఏముంటుంది చూస్తున్నారు సార్ లేదా? ఆ ఎలక్షన్ లో ఓటేసేదానికి పోతే ఆ దుర్మార్గుడు నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టించినాడు. అప్పుడు అక్కడ తాడిపత్రి బుచ్చారు మీట్ కొట్టే ఆయన తాడిపత్రిలో. రాజధాని ఎప్పుడు పూర్తవుతుంది? ఒకవైపు అమరావతి రాజధాని అంటూనే వైజాగ్ లో మొత్తం డెవలప్మెంట్ చేస్తున్నారు. ఒక చైర్మన్ ఒక సభ పాస్ చేసి సెలెక్ట్ కమిటీకి రెఫర్ చేయండి అంటే ఆ టైప్ నేను చేయని లెటర్ అని అంటాడు. మీరు నమ్ముతారా దీన్ని? రేనపల్లె అనకూడదు కానీ కుక్కలు చింపని బిస్తర్ అయిపోయింది అంటున్నారు కదా. షాజహాన్ భాష ఒక వర్గము, శ్రీరామ్ చిన్నబాబు ఒక వర్గము. ఎవడన్నా ఇంకటి నుంచి ఒక ఎమ్మెల్యేనో ఒక ఇన్ఛార్జో అనే మాటలు నా ముందు ఈ జిల్లా పార్టీ ఆఫీస్లో మాట్లాడితే మీకు ఉంటుంది. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైట్శెట్టిని. ఒక్కసారి మన గెస్ట్ చూడండి, చూసి అర్థమైంది కదా. ఇటీవల జాతీయ వార్తల్లో ప్రముఖంగా వినిపించిన పేరు, జాతీయ వార్తల్లో నిలబడిన వ్యక్తి ఆయన అందరికీ తెలిసిన వ్యక్తే కదా. ఏపీ మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత ఏపీ సిడాప్ చైర్మన్ అండ్ పార్టీ జోన్ 4 అంటే టీడీపీ జోన్ 4 కోఆర్డినేటర్గా ఉన్న దీపక్ రెడ్డి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఓనర్ కదా. చాలా సంతోషం మిమ్మల్ని కలిసినప్పుడల్లా ఒక బ్రదర్ని కలిసిన. థ్యాంక్ యూ సార్. ఓకే, ఏంటి సార్ ఇటీవల అసలు అంటే దీపక్ రెడ్డి గారు చాలా కూల్గా ఉంటారు, చాలా హ్యాపీగా రాజకీయాల్లో ఒక హుందాగా వ్యవహరించుకుంటూ వెళ్తుంటారు అనమాట. అలాంటి వ్యక్తి ఎందుకు ఏమన్నా చిన్నబాబు లోకేష్ గారు మెప్పు పొందితే ఏమైనా ప్రమోషన్స్ వస్తాయోనో, భవిష్యత్తు ఇంకా బాగుంటుందానో అనేది ఒక ఉత్సుకత. అంటే ఏమన్నా ఎక్కువైందా చిన్నబాబు గారి యొక్క ప్రాపకం పొందడానికి అని అనుమానం అందరికీ వస్తుంది. మొదటి క్వశ్చన్ ఇది అడుగుతూ ఉండరు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ సరే మీరు అడుగుతారు కనుక వాస్తవాలు తెలపాలండి. యాక్చువల్గా ఆ ఇంటర్వ్యూ అందరూ చూస్తే వైసీపీ వాళ్ళు చేసే ప్రచారం తప్పు అని వాళ్ళకే అర్థం అవుద్ది. ఓకే, సో నేను ఏమని చెప్పినాను అని అంటే ఏ స్టెప్స్ తీసుకుంటుంది ప్రభుత్వం అని. అది ఏ విధంగా మా పార్టీకి సంబంధించింది కాదు, అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది, వాళ్ళు చెప్పుకోవాలి. బట్ యాజ్ అ తెలుగుదేశం పార్టీ రిప్రజెంటేటివ్ గా కదా నన్ను పిలిచింది. నన్ను దీపక్ రెడ్డిగా వెళ్ళలేదు, స్టేట్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ గా వెళ్ళలేదు, కేంద్ర ప్రభుత్వము లేదా బీజేపీ రిప్రజెంటేటివ్. మా పార్టీ గురించి స్టాండ్ నేను చెప్పటము ఏ విధంగా తప్పు అవద్ది. ఫస్ట్ పాయింట్, లోకేష్ గారిని నేను ఏ విధంగా పొగిడి ఏ విధంగా వీళ్ళు తప్పు చేస్తున్నారు అని చూపించినారు కదా, అది 100% రాంగ్ అండి. ఎందుకు అనంటే ఆ మీటింగ్ జరగకుండా కొంచెం టైం ముందు లోకేష్ గారు మానిటర్ చేస్తూ ఉండారు విత్ రామ్మోహన్ గారు ఏం జరుగుతూ ఉంది అని. అట్లా అన్ని పట్టించుకుంటారు వారిలో ఉండే గొప్పతనం అది. సో ఆ యాంగిల్లో నేను చెప్పబోయే 6 పాయింట్స్ లో 1 ఆఫ్ ద పాయింట్ లోకేష్ గారి పేరు వాడింది. మిగతా 6 పాయింట్స్ వినకుండా అదే పట్టుకున్నాడు.
సో నాకు ఆ పాయింట్ లో రెండు చాయిస్, హూ ఇస్ లోకేష్ అని అర్నబ్ అంటే అర్నబ్. హూ ఇస్ అర్నబ్ అని అనాలి నేను, లేకపోతే హూ ఇస్ లోకేష్ తెలియకపోతే నువ్వేం జర్నలిస్ట్ రా అని అనాలి నేను. కరెక్ట్. ఈ రెండు మాటలు నేను ఎందుకు అనలేదంటే పార్టీ నాకు వార్డ్ కంటిన్యూ చేయమంటారా వాడిని? ఆ, నువ్వేం జర్నలిస్ట్ రా అన్న వర్డ్ కంటిన్యూ చేయమంటారా? నేను అంతే కదా, కంటిన్యూ చేయమంటారా? కాదండి, హూ ఇస్ లోకేష్ అని చెప్పి మాట్లాడితే హూ ఇస్ అర్నబ్. ఓకే, మీరు ఒక వర్డ్ అన్నారు, లోకేష్ చేరినప్పుడు నువ్వేం జర్నలిస్ట్ రా అన్నారు. ఆ వర్డ్ నేను కంప్లీట్ చేయించట్లే కాదు, మా రికార్డ్ చేయొచ్చు కదా, ప్రాబ్లం లేదు కదా. మా నాయకులని తక్కువ చేసి ఎవరన్నా మాట్లాడితే మేము ఇంకా గట్టిగా కూడా మాట్లాడగలుగుతాం, ఎందుకంటే మా మనోభావాలు దెబ్బతింటాయి. విత్ యువర్ పర్మిషన్ నేను ప్లే చేయొచ్చు కదా అంటున్నా. మీ ఇష్టం, ప్లే చేస్తే చేయండి, కానీ Right. నేను ఆయన రాననే విధంగా కాదు, నేను అనొచ్చు కదా అని అన్నాను, నేను ఆయన అనింది కాదు. దయచేసి అది లెట్ మీ క్లారిఫై దట్. సో జర్నలిస్ట్ హ్యావ్ దేర్ ఫ్రీడమ్, మీరు ప్రశ్నించవచ్చు యాజ్ ఎ జర్నలిస్ట్, కానీ అట్ ద సేమ్ టైం ఒక ప్రజాప్రతినిధి కూడా గౌరవం ఇచ్చేది ఇవ్వాలి. సో హూ ఇస్ లోకేష్ అని చెప్పి ఆ విధంగా మాట్లాడతాము తప్పు, కానీ మా పార్టీ క్లియర్ గా చెప్పింది కన్ఫ్రంటేషన్ పోయేటప్పుడు దాన్ని వదిలేసేయండి, తర్వాత టేకప్ చేయండి అని. నేను విత్ గ్రేట్ డిఫికల్టీ నా కోపం నేను కంట్రోల్ చేసుకోను, లేకపోతే నా ప్యాషన్ నేను కంట్రోల్ చేసుకోను, నచ్చినా నచ్చకపోయినా నేను ప్రశాంతంగా ఉండాను. దిస్ ఇస్ ద అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. దీపక్ రెడ్డి గారి కోపం వస్తుందా? ఆ విధంగా మాట్లాడతాం తప్పు కదండి. ఇప్పుడు ఒక డిబేట్ కి మమ్మల్ని పిలిస్తే వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేస్తే మేము పోతున్నాం, మేమేం అడుగుకొని పోవటం లేదు కదా. 100%. పోయినప్పుడు మాకు గౌరవం ఇవ్వాలా. మీకు ఇష్టానుసారం మాట్లాడేటట్టయితే మేము కూడా పోం నెక్స్ట్ టైం నుంచి. సో అదే కదా, నెక్స్ట్ డే మేము బాగుంది దానికి ఇంకా బాధపడ్డాడు ఆయన, మమ్మల్నే ఇట్లా చేసినారా అని చెప్పి. సో యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ప్రజాప్రతినిధులు, గౌరవం ఇచ్చే సంస్కారము, ఇచ్చి పుచ్చుకునే సంస్కారం అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ విత్ మీడియా ఎస్పెషల్లీ. అంటే ఇప్పుడు ఇండిగో ఫ్లైట్స్ కి సంబంధించిన విషయంలో మీరు అర్నబ్ గారు అడిగినప్పుడు మీరు అడిగింది ఆ లోకేష్ గారు వార్ రూమ్ పెట్టారు, వార్ రూమ్ పెట్టి అంతా మానిటర్ చేస్తున్నారు అది ఇది అన్నప్పుడు ఆయన హూ ఇస్ లోకేష్ అని కదా. లోకేష్ గారు వార్ రూమ్ లేడండి, వీళ్ళు మన వైసీపీ వాళ్ళు చేసే దుష్ప్రచారము. వార్ రూమ్ లో కేంద్ర మంత్రి గారు కూర్చొని ఉండారని చెప్పి చెప్పినాను. మీరు దయచేసి మరొకసారి వినండి, ఎక్కడ లోకేష్ గారు వార్ రూమ్ లో ఉండారు అని అనలేదు. లోకేష్ గారు దాన్ని మానిటర్ చేశారనే ఒక మాట అన్నాను. ఎందుకంటే నిజంగా కూడా కేంద్ర రామ్మోహన్ నాయుడుకి ఫోన్ చేసి ఏం జరిగింది అని చెప్పి అడిగినారు. అది ఏ విధంగా తప్పు అవుద్దండి? చూడండి, మా పార్టీలో నేను ఒక కేంద్రంలో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ తో ఫోన్ చేసి ఏం జరిగింది అని అడిగినారు. అది తప్ప? లోకేష్ గారు అడగ తప్పు కాదు అది. అంతే కదా, ఇక్కడ జరిగింది పార్టీ నాయకుడే కదా ఆయన, పార్టీ గుర్తుతో గెలిచిన వ్యక్తి ఆడు కేంద్ర మంత్రి అడగచ్చు. లోకేష్ గారు రామ్మోహన్ ఏమవుతుంది అని. నేను 100% పార్టీ మనిషిని, పార్టీ విధి విధానం నాకు తెలుసు. మా పార్టీ అధికారంలో వచ్చిన దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఉంది, అక్కడ కేంద్ర మంత్రి ఉన్నారు. 100%. మా పార్టీ విధి విధానాల ప్రకారము మంత్రులు ఆర్ ఆల్సో ఆన్సరబుల్ టు ద పార్టీ. 100% చెప్పాలి. దట్ ఇస్ అవర్ పార్టీ ఆయన కేంద్ర ఒక్కటండి, దేశానికి రాజైన తల్లికి కొడుకే అంతే కదా. రామ్మోహన్ నాయుడు కేంద్రంలో మంత్రి కావచ్చు, కానీ ఈయన పార్టీ మనిషి. అందుకు లోకేష్ గారు ఆయన అడిగి వివరాలు తెలుసుకోవచ్చు, రామ్మోహన్ ఏమైంది, ఎంతవరకు వచ్చింది. వచ్చిన డిస్కషన్ మీరు వార్ రూమ్ పెట్టారు, లోకేష్ వార్ రూమ్ పెట్టి మొత్తం మానిటర్ చేస్తున్నారా అంటే హూ ఇస్ లోకేష్ అని అర్నబ్ గోస్వామి అన్నారు అనేసి. థ్యాంక్ యూ, ఒక విధంగా మీరు మంచి చేశారు నన్ను ఇది అడిగి. లోకేష్ గారు వార్ రూమ్ లో ఉండిన మాట నేను ఎక్కడ మాట్లాడలేదు, ఒకసారి దయచేసి మళ్ళీ చూడండి. రామ్మోహన్ నాయుడు గారు మా వార్ రూమ్ లో ఉండేరు, 24/7 హీస్ బిహైండ్ దట్ అని అన్నారు అని నేను చెప్పినాను. లోకేష్ గారు మానిటరింగ్ అని అంటే రామ్మోహన్ గారితో మాట్లాడింది మానిటరింగ్ అనేది దాని అర్థం. దాన్ని ఎన్ని విధాలుగా తీసుకొని వచ్చినారో దిస్ ఇస్ యాక్చువల్లీ ఏ కేస్ స్టడీ. నేను ఒక చిన్న వీడియో కూడా బయట పెట్టాను. దీంతో మనకు అర్థమయ్యేది ఏంది అని అంటే ఆ వైసీపీ అనే విషపాము ఇంకా సావలేదు, అది బతికుంది. ఆ పాత విధానాలు ఇంకా అట్టనే ఉన్నాయి. సో దయచేసి సమాజంలో అందరూ జాగ్రత్తగా ఉండాలా, ఎందుకంటే ఈ విషపాము సమాజానికి మంచిది కాదు, మన తెలుగు జాతికి మంచిది కాదు అని చెప్పి నేను ఒక మళ్ళీ వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆ ఛానల్కి వైసీపీకి సంబంధం ఏంటి? అందులో ఆ రిపోర్టర్ అర్నబ్ గోస్వామి అంటే అందరూ కూడా జాతీయ స్థాయిలో మెచ్చిన రిపోర్టర్ అంటారు అందరూ. కామెంట్ వాడినాడే గానీ అర్నబ్ కి ఏ విధమైన సంబంధం లేదండి. నేను అబ్జర్వ్ చేస్తా వచ్చినాను, నైట్ 2 దాకా అయింది. నెంబర్ ఆఫ్ సోషల్ మీడియా పోస్ట్ వైసీపీకి సంబంధించిన పెట్టినవి, ఆ సోషల్ మీడియా హ్యాండిల్స్ మీరు చూస్తే అన్ని వైసీపీ రిలేటెడే. అంటే ఎంత పగడ్బందీగా 60 నుంచి 100 పోస్ట్స్ విత్ ఇన్ 1 day or 2 days రకరకాల వీడియోస్ కట్ చేసి రకరకాల విధంగా పెట్టినారు. సో సమాజంలో ఒక
ప్రజల ప్రతినిధులుగా ఉండి ఒక పొలిటికల్ పార్టీగా ఉండి ఇంత నీచానికి దిగజారటం కరెక్టా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మంచి అనుభవంగా మారిపోయారు మీరు. అది వాళ్ళు వాడుకున్నారు, బట్ ఐ డోంట్ కేర్. సో నేను ఇంకా ఏ విధంగా చూస్తున్నానంటే 5 రోజులు మా లోకేష్ గారిని జపం చేసి 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 మమ్మల్ని ఇంకా పాపులర్ చేశారని మాత్రం నేను భావిస్తున్నాను. అయితే ఇక్కడ అర్నబ్ గోస్వామి గారు ఇంకా టీడీపీ ఎప్పుడైతే వాళ్ళు చాలా రిపబ్లిక్ ఛానల్ టీవీ కదా దాన్ని బ్యాన్ చేసిందో టీడీపీ బ్యాన్ చేయలేదు. మళ్ళీ దయచేసి ఇక్కడ ఒక మాట స్లిప్ అయితే మేము ఇరుక్కుంటాం. బ్యానే చేయలేదు. ఏమి జరిగింది ఎందుకంటే ఖాళీ చైర్ పెట్టాడు టీడీపీ వాళ్ళ కోసం, అది ఆ డిబేట్ లో వాళ్ళ కోసం వచ్చారని. ఏం జరిగింది అని అంటే నేను పటాభి గారు జ్యోత్స్న గారు అందరం ముగ్గురం పోయినాం. పోతే ఇంకొక మన పిల్లోడు కూడా యూత్ పిల్లోడు కూడా పోయిండాడు. నలుగురం పోతే నలుగురిని అటాక్ చేస్తూ ఉండరు ఫర్ నో రీజన్. తర్వాత మేము అటాక్ చేస్తున్నారు, ది మీడియా, నేషనల్ మీడియా ఇస్ అటాకింగ్ us. ఓకే, తర్వాత మేము ఢిల్లీ నేషనల్ అన్ని నేషనల్ ఛానల్స్ కి పోయినాం. సో దే ఆర్ అటాకింగ్ అంటే ఇండిగో మీద ఉండే కోపము మా మీద చూపిస్తున్నారు. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ మేము ఏం తెలుసుకున్నాము అంటే బీజేపీ వాళ్ళు ఎవరు లేరు అక్కడ. సో ఇది స్ట్రాటజిక్ గా బీజేపీ వాళ్ళు రాకుండా అసలు జవాబు చెప్పాల్సింది వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళది. మనం పోయి ఇరుక్కుంటున్నామే అన్నెసరీ, మనకు సంబంధమే లేదు కదా అని చెప్పి మేము రియలైజ్ అయ్యి మనం ఎందుకు తీసుకోవాలా వాళ్ళ న్యూసెన్స్, ఇందుకో చేసిన తప్పు అని మనమే అంటున్నాం వాళ్ళకన్నా ముందు. అందుకని ఒక 2 రోజులు మనం గమ్ముకుంటే బెటరు, ఎందుకంటే వీళ్ళు ఇనే మూడ్లో ఎవరు లేరు అనేది ఒక ఆలోచన వచ్చింది. అది తప్ప ఇంకా రెండోది ఏం లేదు. ఇప్పుడు నేను ఏం చెప్పినా మీరు వినలేదు అనుకోండి, ఇంకా నేను మాట్లాడేం లాభం. కరెక్ట్. గౌరవంగా వెనక్కి పోయినాం, లేదా పోయి వాళ్ళని తిట్టాలనేది నెక్స్ట్ ఆప్షన్. రెండిట్లో విచ్ ఇస్ బెటర్? గౌరవంగా ఉండడం బెటర్ అనేది మా చాయిస్. మౌనము మంచిది, మన గౌరవం మనం నిలబెట్టుకోవడం బెటర్. కరెక్ట్. మరి వైసీపీ ఎందుకు మరి దీన్ని హూ ఇస్ లోకేష్ అంటే ఒక ట్యాగ్ లైన్ తీసుకొని మరి ఇక్కడ చేస్తుంది కదా? అంతే కదండి. వైసీపీ వాళ్ళకి దీపక్ రెడ్డి మీద కోపమా లేక టీడీపీ మీద కోపం? రెండు అండి. ఒకటి, నాకు కూడా వైసీపీలో సంబంధాలు చాలా ఉన్నాయి మనుషులతో. అందరూ మనుషులే కదా అక్కడ ఉండేది. కరెక్టే. సో నాకున్న రిలేషన్షిప్స్ తో నేనేం తెలుసుకున్నానంటే 3 మీటింగ్స్ లో టీడీపీ ఈజ్ హ్యావింగ్ అప్పర్ హ్యాండ్ ఇన్ నేషనల్ మీడియా అనే డిస్కషన్ వైసీపీ వాళ్ళు చేసుకున్నారు. ఎలా ఏ మార్గంలో అంటారు? అంటే మీ అంత ఆంగ్లం మాట్లాడే వాళ్ళు వేరంటారు అక్కడ? అందుకనే మీరు చూస్తే గత 1.5 years లో 2-3 వాళ్ళ నేషనల్ స్పోక్స్ పర్సన్స్ ని మార్చుకున్నారు, వాళ్ళు మార్చుకుంటా వచ్చినారు. సో అట్లా రకరకాల ఎక్స్పెరిమెంట్స్ 3 times ట్రై చేశారు. సో ఆ ఇంటర్నల్ న్యూస్ నాకు వచ్చింది. సో ఎప్పుడు మాకు అప్పర్ హ్యాండ్ ఉందో నన్ను అటాక్ చేస్తే నేను భయపడి వెనక్కిపోతాను అనేది ఒక రాజకీయం వాళ్ళది. రెండోది, రేపు తెలుగుదేశం పార్టీ కాబోయే ఫ్యూచర్ లీడర్ని టార్గెట్ చేయొచ్చు అని చెప్పి ఈ 2 విధాలుగా వీళ్ళు ప్లాన్ చేసిందే కానీ మరొకటి రెండోది లేదు. ప్యూర్లీ రాజకీయ ఉద్దేశాలతో దీన్ని పెద్దగా చేశారని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటాను. టీడీపీలో ఉన్న వాళ్ళ మాదిరిగా ఇంగ్లీష్ మాట్లాడలేరు వైసీపీ వాళ్ళు? మీరే చూడండి. ఎందుకు గుడివాడ అమర్నాథ్ బాగా మాట్లాడతారు కదా. లాస్ట్ 1.5 year లో వాళ్ళే మార్చినారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ బాగా మాట్లాడతారు. లాస్ట్ 1.5 year లో కంటిన్యూస్ గా మల్టిపుల్ పీపుల్ మార్చారు. ఎందుకు వాళ్ళ పేర్లు చెప్పి తక్కువ చేయటం కానీ, మీరు ఒక్కసారి మీడియాలో లాస్ట్ 1.5 years లో ఎందరు వైసీపీ నుంచి నేషనల్ స్పోక్స్ పర్సన్స్ మారినారు మీరే చూడండి. సో క్లియర్లీ వీఆర్ హ్యావింగ్ అన్ అప్పర్ హ్యాండ్. దెబ్బతీయాలా పర్సనల్ గా దేవర్ టార్గెటింగ్ మీ, ఎందుకంటే మిమ్మల్ని ఎదుర్కోలేక ఇది ఒక రాజకీయ కుట్ర. రెండోది, మా ఫ్యూచర్ నాయకుడిని కూడా టార్నిష్ చేసేదానికి ఒక ఇది అని. నేను లోకేష్ గారు వార్ రూమ్ లో ఉండారు అనేది అనలేదని ఇప్పుడు అంటున్నాను, ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. అది అంటే నేను ఇంకెప్పుడు మీడియా ముందుకు రాను. కానీ ఆ విధంగా వీళ్ళు చూపిస్తున్నారు. దయచేసి మరొకసారి మీ ద్వారా నేను కోరేది అంటే ప్రజలు గమనించాలి ఇది అని నేను కోరుతున్నాను. మీ 2 రోజుల మౌనము అర్నబ్ గోస్వామి గారు ఖాళీ చైర్ చూపించడానికి కారణమైందంటారు? అంటే అంతే కదండి. సో అది మిమ్మల్ని అవమానించినది కాదంటారా? కరెక్టే. టీడీపీ వారి కోసం, వాళ్ళ డిబేట్ లో వాళ్ళ కుర్చీ కోసం పెట్టాను ఖాళీ ఉండాలి. అర్నబ్ గోస్వామి గారు మిమ్మల్ని అవమానించారు కదా? నాగరాజ్ గారు, నేను అదే అనేది. ఆ రోజు మేము పోయి ఇప్పుడు కంటిన్యూస్ గా మమ్మల్ని తప్పు పడతా మమ్మల్ని అంటుంటే తిరిగి మేము అనాలన్నా లేదా? ఒకసారి గౌరవించి ఓపిక పట్టినాము, రెండోసారి అయితే మేము ఓపిక పట్టాం కదా. నేను బంది చూరికే కొడితే తిరగబడతాను. అర్నబ్ గోస్వామి గొంతు పెద్దదని అన్నాడు కానీ ఆయన 2 మాటలు నేను గట్టిగా అంటే ఆయన నేషనల్ పరువు పోద్ది. సో ఇది రప్చర్ అయింది అనుకోండి, మా వాళ్ళు ఏమంటారు, ఎందుకు రప్చర్ చేసుకున్నారు అని అంటారు. అందుకని మేమే గొప్ప ఓర్పుతో సహనంతో గమ్ముగుండేము. సో మా సహనాన్ని నేనే అప్రిషియేట్ చేసుకున్నాను. సహనంగా ఉండమని మీ అంతకు మీరే అనుకున్నారా? పార్టీ అధిష్టానం అనిందా? పార్టీ చెప్పేది అండి, పార్టీ చెప్పేది. ఎందుకంటే 1 week ముందు నేషనల్ మన స్పోక్స్ పర్సన్స్ అందరికి ఒక మీటింగ్ ఉండింది. అక్కడ ఇదే డిస్కషన్ వచ్చింది. ఏమని డిస్కషన్ వచ్చింది అని అంటే, వైఎస్ఆర్ కి సంబంధించిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని నోటుకు వచ్చినట్టు కొన్ని డిబేట్స్ లో తిడుతున్నారు.
ఎట్లా మమ్మల్ని రియాక్ట్ కావాలని మేము అడిగినాం. అడిగితే ఇప్పుడు వాళ్ళు తిట్టినట్టు మనం తిడితే మనకి వాళ్ళకి తేడా ఏముంది, అది అయిపోగానే మీరు స్మూత్గా ఆన్సర్ చేయండి నెక్స్ట్ అని చెప్పి 1 వీక్ ముందే జరిగింది. సో ఆ పాయింట్లో నాకు అదే గుర్తొచ్చింది, ఇది పార్టీ ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా అని చెప్పి ట్రై టు టోన్ డౌన్ ద సిచ్యువేషన్ అంతే. ఓకే, మరి ఇంత కూల్గా అయినప్పుడు చంద్రబాబు గారు అంటే పార్టీ అధ్యక్షుడు జాతీయ స్థాయి మీడియాలతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి అని కాస్త కొంత శుతిమెత్తగానే క్లాస్ పీకినట్లుగా తెలిసింది అందరికీ. ఎస్, ముఖ్యమంత్రి గారు ఆ విధంగా చెప్పటం అయితే జరిగింది. సో కానీ మనకి ఇంత డిస్కషన్ టైం కూడా ఉండదు ఇట్లా డెప్త్లోకి పోయేదానికి. సో పెద్ద ఆయన మేము గౌరవం ఇస్తాము, వారు చెప్పినారు కానీ సరే సరే అని అన్నామే కానీ, సో వీ డిడ్ నాట్ వాంట్ టు కన్ఫ్రంట్ ఆర్ టెల్ హిమ్ ఆల్ దిస్ ఆల్సో, విల్ సీ టు దట్ సచ్ ఇష్యూస్ విల్ బి అవాయిడెడ్ అని అన్నాము. కానీ నేను ఈ రోజు కూడా నేను కట్టుబడి ఉన్నాను, ఎక్కడికి పోయినా డెసిషన్స్ ఆఫ్ ద పార్టీ ఆర్ టేకెన్ బై మా పార్టీ అధినేతలు, అయితే లోకేష్ గారు, చంద్రబాబు గారు. నేను తీసుకోవద్దు లేకపోతే ఇంకొక మంత్రులు తీసుకునేది లేదు. సో వాళ్ళు తీసుకునే డెసిషన్ వాళ్ళ గురించి మాట్లాడతాం యాజ్ స్పోక్స్ పర్సన్స్, మా రెస్పాన్సిబిలిటీ. అదేమి జపం చేసినట్టు కాదు. నేను జపం చేసేవాడిని అయి ఉంటే ఇప్పటికే మంత్రి అయి ఉండేవాడిని. ఆ టాలెంట్ లేకనే ఇట్లున్నాను, దయచేసి అది మాత్రం చెప్తున్నాను. రెండోది సరే అది నెక్స్ట్ వస్తామండి. రెండోది, మీరు జోనల్ కోఆర్డినేటర్స్లో ఏ ప్రోగ్రామ్ ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు పెట్టినా కానీ ఎప్పుడు అందరు ఆడే ఉంటారు. నేను ఎప్పుడు పెద్ద ఎక్కువ కనపడు స్టేజీల మీద. భజన చేసేవాడిని అయితే ఎప్పుడు అందరిలాగానే కనపడి ఉండేవాడిని. నా అవసరం ఉన్నప్పుడు, నా పని ఉన్నప్పుడు నేను పోతాను, లేకపోతే నేను పోను, డిస్టర్బ్ చేయని గౌరవంగా ఉంటాను. అది నా అసలు మనస్తత్వము. ఈ లేదో నేను భజన అని చెప్పి ఈ గాలి మాటలు మాట్లాడి నా గౌరవం తగ్గించే విధంగా చేస్తున్నారు. సో అది కరెక్ట్ కాదు. రెండోది, మా నాయకులు, మా నాయకులు లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి గొప్పగా మాట్లాడతాము, మాకు గర్వంగా ఉంటుంది. మేమేం భజన చేసేది ఇది కాదు, బికాస్ దే ఆర్ సచ్ గ్రేట్ లీడర్స్ ఇన్ అవర్ ఒపీనియన్. దానికనే ఇక్కడ ఉండాం. అంటే ఫైనల్గా ఒకటి, అర్నబ్ గోస్వామి గారు తిరిగి మళ్ళీ డిబేట్లకు పిలిచి వెళ్తారా టీడీపీ నుంచి మీరు? మాకేం ప్రాబ్లం లేదండి. వీ హ్యావ్ నో ఎనిమిటీ టువర్డ్స్ అర్నబ్. ఓకే, చంద్రబాబు గారు పోమన్నారు, మేము పోతాం, ప్రాబ్లం ఏం లేదు. అయితే చెప్పినారు కదా, మేము పోమని కూడా అనలేదు కదండి. ఆ రోజు ఎందుకు బ్యాన్ చేశారు అని వస్తుంది. తప్పు. హూ ఇస్ ఆన్సరబుల్? ద సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ ఆన్సరబుల్. సెంట్రల్ గవర్నమెంట్ తప్పించుకుంది, బీజేపీ పార్టీ దేనికి రాలే. మేము రియలైజ్ అయినాము ఆ 4 మీటింగుల తర్వాత. ఏ విధమైన సంబంధం లేని మేము బక్రగాలం అవుతున్నాం కదా ఇక్కడ. మేము ఎందుకు ఆన్సర్ చేయాలా? వాళ్ళు కదా ఆన్సర్ చేయాల్సి ఉంది. మేము ఏమైనా చెప్తుంటే కూడా ఈయన పరిస్థితుల్లో లేరు. సో దట్స్ వై వాళ్ళు చూసుకొని మనకెందుకు అని చెప్పి మేము వీటుగా బ్యాక్ స్టెప్. అంటే ఇంకో వర్షన్ వినిపిస్తుంది, రిపబ్లిక్ టీవీ బీజేపీ బ్యాక్గ్రౌండ్తో ఉన్న టీవీ, మరి వాళ్ళ ఛానల్లో ఎలా డిఫేమ్ చేశారు టీడీపీ వాళ్ళని, లోకేష్ గారిని అనేది కూడా వినిపిస్తుంది వర్షన్. ఏమన్నా ఒక వేరే కోణం ఉందంటారా? యాక్చువల్గా మా మీడియా వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేశారు. సో లోకేష్ గారిని నేను ఏమీ టార్గెట్ చేయలేదు, నేను ఏమి నెగిటివ్గా మాట్లాడలేదు. హూజ్ లొకేషన్ ఒక్క మాట అన్నాను, అది తప్ప నేను ఎక్కడన్నా ఏమన్నా తప్పు మాట్లాడినాను అని చెప్పి వారు కూడా వివరణ ఇచ్చినారు. సో నేను కొందరిని టార్గెట్ చేస్తాను, సో కంటిన్యూస్గా మాట్లాడతాను, ఆ విధంగా నేను చేయలేదు కదా. ఇది వైసీపీ వాళ్ళ ట్రాప్లో పడినాము అని అర్నబ్ గారు కూడా రియలైజ్ అయినారు తర్వాత జరిగిన 3-4 రోజుల దీన్ని బట్టి. బట్ దానికి వారు ఇచ్చిన వివరణ ఆ ఒక్క మాట తప్ప నేను ఏమన్నాను అని అన్నారు. సో పాపం వారు చెప్పేది కూడా కరెక్టే కదా. కరెక్ట్. అది ఫైనల్గా అర్నబ్ గారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధులు భవిష్యత్తులో కూడా చాలా హ్యాపీగా కూల్గా వెళ్ళాలని కోరుకుంటున్నాను. 5 రోజులు మా లోకేష్ గారిని రాష్ట్రం అంతా భజన చేసేటట్టు చేసి. లోకేష్ గారు ఏమనలేదు మమ్మల్ని, వాటి దీపాక్ ఏంటి ఇలా చేసావు నువ్వు, అది ఇది ఏమనలేదా? ఎందుకు నన్ను? లోకేష్ గారు ఒక మెసేజ్ పెట్టినారు ఆ టైంలో. ఆయన లేడు కదా ఆ రోజు, ఇండియాలో లేరు కదా ఆయన. ఇండియాలో ముందు ఉండేరండి, తర్వాతనే పోయింది. ఓకే. సో ఆ రోజు మాట్లాడిన తర్వాత హీ టుక్ ద ఫ్లైట్. ఓకే. సో నేనేదో లోకేష్ గారు వార్ రూమ్ లో కూర్చొని ఉండరు, లోకేష్ గారు అమెరికాలో ఉండరు చూడు అని చెప్పి ఆ వీడియోలు పెట్టి వీళ్ళు పెడతాము. నిజంగా ఒక విధంగా బాధాకరమే. రాజకీయాల్లో ఈ స్థాయికి దిగజారాల్సిన అవసరం ఉందా అని చెప్పి కొంచెం బాధేసింది నాకు. అండ్ అది కాకుండా మన ప్రజల్లో కూడా కొందరు అంటారు చూడండి, సినిమాల్లో గొర్రెలు అని చెప్పి, వాళ్ళు ఏది ఇస్తే అది నిజంగా నమ్మే వాళ్ళు కూడా ఉండరు అని చెప్పి, అది కూడా నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది. మన దేశంలో డెమోక్రసీ అనేది కరెక్టా అనిపిస్తుంది. గొర్రెలు ఉన్న దగ్గర కొంచెం అర్థం చేసుకునే మనుషులు ఉండే దగ్గర డెమోక్రసీ విల్ వర్క్, కానీ గొర్రెల వ్యవహారంలో ఉన్నప్పుడు ప్రాబబ్లీ ఇట్ ఈస్ నాట్ ద బెస్ట్ సిస్టమ్ ఏమో అని కూడా అనిపిస్తుంది. ఏమన్నారు లోకేష్ గారు ఆ ఎపిసోడ్తో? హీ సెడ్స్ బిగ్ అంటే కాషన్ చేశారు. అంటే నేను తప్పు మాట్లాడలే, బట్ అది కూడా చెప్పొద్దు అని చెప్పి. సో నాకు ఆ క్రెడిట్ అవసరం లేదు అని అన్నారు. నెక్స్ట్ టైం నుంచి వి విల్ నాట్, ఆయన క్రెడిట్ తీసుకోలేండి, నా క్రెడిట్ అవసరం లేదు అని అన్నారు. నేను వర్క్ చేసేవాడినే కానీ ఐ డోంట్ నీడ్ క్రెడిట్ అని అన్నారు.
వాట్ ఎవర్ ఇస్ డూయింగ్ రామ్ ఇస్ డూయింగ్ అని చెప్పినారు. ఓకే. సో నేను క్రెడిట్ విధంగా అనలేదండి. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అంట కదా, ఒరే తరే అనుకుంటే అంత క్లోజ్నెస్ ఉంది కదా. నేను క్రెడిట్ ఇక్కడ ఇష్యూ వీళ్ళు మార్చినారు కానీ నిజంగా కూడా ఏమి జరుగుతా ఉంది అని ఒక మాట అడిగినారు, అది రివ్యూ చేసినా ఒక మాట చెప్పిన దాన్ని ఇదంతా అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ బ్లో అప్ చేశారు. ఇది జరిగిందండి వాస్తవం. ఒకసారి ఆ విషయం పక్కన పెడితే జోన్ 4 టీడీపీ పార్టీ నుంచి కోఆర్డినేటర్గా ఉన్నారు కదా, ఎలా ఉంది? అంత కూల్గా ఉంది, అంత రప్చర్గా ఉన్నట్లుంది. అన్నమయ్య తిరుపతి జిల్లా మొత్తం కూడా అంతా మీకే దండం పెట్టాలి. ఎందుకంటే మీరు ఏదో ఒక ఇంటర్వ్యూ చేసినారు మదనపల్లిలో, అది రచ్చ అయిపోయింది. ఎవరిని చేశారమ్మా? మీకు తెలిసిన ఇంకా మళ్ళీ నా చార్జ్ చూపించొద్దు, నాకు గుర్తులేదు. కాదు, మీరు అడిగే మాటల్లో అమాయకత్వంగా ఎవరో ఒక మాట స్లిప్ అయిపోతారు. దానికి మళ్ళీ మేము సెట్ చేయలేక మేము అవన్నీ క్లియర్ చేయలేక అప్పుడు మా విజయవాడ ఏంటని బీకామ్ అని అన్నారు కదా, అట్ట ఏడవ దగ్గర ఎవరో ఒకరు బై మిస్టేక్ ఇరుక్కుంటారు, ఇంకా అది అయిపోద్దండి వాళ్ళ మధ్యన. ఇరగడం ఏం లేదు, ఇప్పుడు మారిపోయాను, మార్పు సహజమే, అంతే కదా. అంతే. సరే, ఓకే, ఇంటర్వ్యూ చేశాను. సో ఫ్రెండ్షిప్ లో మంచితనంలో చక్కని కొన్ని చెప్పగలేని కూడా చెప్పించేస్తారు. మీ ఒకవేళ మీలో ఆఫ్ ది రికార్డ్ మంచితనము ఫ్రెండ్షిప్ ఉన్నా కూడా ఆన్ రికార్డ్ లో మీరు చాలా స్ట్రిక్ట్ గా ప్యూర్లీ పొలిటీషియన్, ఫుల్ టైం పొలిటీషియన్ లాగానే మాట్లాడతారు. అది కూడా నేను అన్న విషయం తర్వాత ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నాగరాజ్ దగ్గర జాగ్రత్త వద్దులేండి, ఆయన పెద్ద స్థాయి, నాగరాజ్ చిన్నవాడు. సరే, ఓకే. శ్రీరామ్ చిన్నబాబు నేను ఇంటర్వ్యూ చేశాను, ఏమైందంటారు దాని మీద అంతా రప్చర్ అదంతా? అంటే దాంతో మాట్లాడిన 1-2 మాటలు తప్పు అనేది మా కంప్లైంట్స్ వచ్చినాయి. సో పార్టీ విధి విధానాలు ఏంది అని అంటే, ఒకరొకరు పార్టీ నాయకుల పైన తప్పుగా మాట్లాడకూడదు, తప్పుగా సోషల్ మీడియా పోస్టులు పెట్టకూడదు, అంటే వాళ్ళ గౌరవం తగ్గించే విధంగా ఉండకూడదు అనేది పార్టీ ఇచ్చిన క్లియర్ కట్ ఇది. సో అది దట్ ఈస్ ద ఇష్యూ. సో మీరు మంత్రి రామప్రసాద్ రెడ్డి గారు వెళ్ళారు దేనికండి? కాదు, ఇన్ఛార్జ్ మంత్రి గారు బీసీ జనార్దన్ రెడ్డి గారు. బీసీ జనార్దన్ రెడ్డి. సో లోకేష్ గారు ఆదేశం ఇచ్చినారు, మన కార్యకర్తే మన అధినేత. మొన్న మహానాడు దాని ప్రకారము నెలకి ఒక రోజు మంత్రి గారు, ఇన్ఛార్జ్ మంత్రి అండ్ జోనల్ కోఆర్డినేటర్ అక్కడ కూర్చొని మన కార్యకర్తలకి ఏదైనా సమస్యలు వస్తే మేము అక్కడికే పోయి జిల్లా పార్టీ ఆఫీసుల్లోనే కూర్చొని వాళ్ళకి ఆ సమస్యలకి మేము తీర్చే విధంగా పనిచేయాలని ఆదేశం ఇచ్చినారు. ఆ ఆదేశం ప్రకారమే నిన్న మీటింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది. చిన్న సబ్మిషన్, దీంట్లో లోకేష్ గారు ఫస్ట్ ఫైర్ అయ్యారు, కార్యకర్తల పరిస్థితి బాగోలేదు, ఏం చేస్తున్నారు అసలు మీరు పట్టించుకోవట్లేదు, మీటింగ్లకు వెళ్ళట్లేదు, వెళ్ళి చూడాలి కదా, కార్యకర్తల సమస్యలు చూసుకోవాలి కదా, కార్యకర్తలే మనకు దేవుళ్ళు, కార్యకర్తలు లేకపోతే మనం ఎక్కడ ఉన్నాము, ఏం చేస్తున్నారు మీరంతా అంతా ఉండి అనేసి కొంత ఫైర్ అయిన తర్వాతనే మీలో మార్పు వచ్చిందంటారు, కాదంటారా? కార్యకర్త అధినేత అనే డిక్లరేషన్ కూడా ఇవ్వటం జరిగింది, కానీ గత 1.5 yearలో ఒక విధి విధానాలు ఏం చేయాలని మాకు ఒక డైరెక్షన్స్ లేవు. ఇప్పుడు మేము పోతున్నాము అంటే ఎస్పెషలీ జోనల్ కోఆర్డినేటర్స్, గౌరవ ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు తర్వాత స్టేచర్. సో మా దగ్గరికి వచ్చేయన్నే ఒక స్థాయి ప్రాబ్లమ్స్. సో ఆ స్థాయి ప్రాబ్లమ్స్ ఓన్లీ విత్ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కన్సెంట్ ప్రకారమే ఒక డెసిషన్స్ మేము తీసుకోగలుగుతాం. సో ఎట్లా చేయాలా, ఏం చేయాలా అని ఆ డైరెక్షన్స్ మాకు క్లియర్గా ఇవ్వలేదు కనుక మేము కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం ఆ డైరెక్షన్స్ కొరకు. కానీ ఇప్పుడు లోకేష్ గారు లాస్ట్ 1 month నుంచి వీక్లీ 1 day పార్టీ ఆఫీస్లో పార్టీ కొరకే కేటాయిస్తున్నారు. అండ్ హీఈస్ అటెండింగ్ టు ఆల్ దిస్. మంత్లీ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ రివ్యూ మీటింగ్స్ విత్ జోనల్స్ అని అన్నారు. ఎట్లా చేయాలా అని చెప్పి ఒక డైరెక్షన్ ఇస్తున్నారు. సో ఫస్ట్ మీటింగ్ రోజు నేను అదే గర్వంగా చెప్తా ఉన్నాను అందరికీ, నాకు దగ్గర ఉండే వాళ్ళకందరికీ, 100 సమస్యలు లేవనెత్తితే 97 సమస్యలు అక్కడికక్కడ కట్ చేసి పడేశారు. 3 నేను మళ్ళీ చెప్తాను పెండింగ్ పెట్టు అని అన్నాడు ఒక డెసిషన్ తీసుకోవాలని. అంత ఫాస్ట్ వారు డెసిషన్ మేకింగ్లో. సో ఇటువంటి డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఉన్నప్పుడు మేము ఎగ్జిక్యూట్ చేయడం పెద్ద కథ కాదు, ఎందుకంటే సర్టన్ క్రూషియల్ థింగ్స్ వారి కన్సెంట్ లేనిదే మేము కూడా చేసే ఆ ఫ్లెక్సిబిలిటీ మాకు ఇన్ని రోజులు లేదు. కానీ ఇప్పుడు మాత్రం విధి విధానాలు క్లియర్గా చెప్తున్నారు, ఇవి చేయండి ఇవి చేయొద్దు అని చెప్పి. సో అందుకనే ఒక్కటి నేను చెప్తున్నాను, కార్యకర్తే అధినేత అనే దాని కిందనే ఒక ఎమ్మెల్యే ఇంటి ముందు చేతులు కట్టుకొని నిలుచుకునే అంత కర్మ మన కార్యకర్తలకి, మన నాయకులకి పట్టకూడదు. లోకేష్ గారు చెప్పేది, గ్రామ కమిటీని బలపరచండి, మండల కమిటీని బలపరచండి, నియోజకవర్గ కమిటీని బలపరచండి, ఈ లెవెల్లోనే పనులన్నీ అయిపోవాలా. ఇక్కడ కాకపోతే అప్పుడు 1 more level ఎమ్మెల్యేనో ఇన్ఛార్జో ఉంటాడు, అది కాకపోతే జిల్లా పార్టీ ఉంటుంది, అది కాకపోతే మేము ఉంటాం. సో అట్లా ఒక 5 levels ఇప్పుడు క్రియేట్ చేసాము.
వాళ్ళు బలపడేదానికి వాళ్ళ గౌరవం ప్రజల్లో పెరిగే విధంగా మేము ఇప్పుడు ముందుకు పోబోతా ఉన్నాం. అంటే లోకేష్ గారు యువగలం పాదయాత్ర అంటే 2024 ఎన్నికలకు ముందు యువగలం పాదయాత్రతో రాజకీయం బాగా నేర్చుకున్నట్టున్నారు కదా లోకేష్ గారు. వైసీపీ గవర్నమెంట్లో కార్యకర్తలు విస్మరించారు కాబట్టి ఆ పార్టీకి ఏ పరిస్థితి వచ్చిందో అందరూ చూస్తున్నారు. కానీ లోకేష్ గారు ఇది బాగా స్పష్టంగా గమనించే కార్యకర్తల మీద బాగా ఫోకస్ పెట్టినట్లున్నారు. పాదయాత్ర ముందు లోకేష్ గారు, పాదయాత్ర తర్వాత అసలు దేర్ ఇస్ నో కంపారిజన్. కరెక్ట్. కానీ నా పర్సనల్ అబ్జర్వేషన్లో గత 6 నుంచి 8 నెలల్లో ఉన్న లోకేష్ గారు, దాని ముందు లోకేష్ గారు అంతే తేడా కనపడతా ఉంది ఇన్ ఎఫిషియన్సీ ఆఫ్ వర్క్ అంత స్పీడ్ అండ్ స్పీడ్. ఎస్, నేను ఇది చెప్పకూడదో లేదో తెలియదు కానీ ఆ ఫస్ట్ మీటింగ్లో లోకేష్ గారు తీసుకున్న డెసిషన్స్ మళ్ళీ ఇది నారాజు గారు చెప్పించి నేను ఇరికిస్తారేమో. ఏం ఇరికించేది లేదా, ఇరికించడం కరికించడం ఏం ఉండదు. ఆ 2 hours లో లోకేష్ గారు తీసుకున్న స్పీడీ డెసిషన్స్ మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు అయితే 2 months to 4 months అన్న పట్టుండేది. ఏంటండి అంత స్పీడ్ డెసిషన్స్ చంద్రబాబు నాయుడు గారు రాజకీయ చాణక్యుడు, రాజకీయ చాణక్యుడు అండి. అయినా అంత టైం ఆయన దగ్గర ఓనమాలు నేర్చుకున్నారు లోకేష్ గారు రాజకీయాల్లో. నా అభిప్రాయం నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఓనమాలు నేర్చుకున్నారు లోకేష్ గారు. మీరు అట్లా చెప్తే మీరు మా గురువు మా అందరికి చేర్పించింది ఆయన. కానీ స్పీడ్ ఆఫ్ డెసిషన్ చంద్రబాబు గారు కొన్ని రిస్కీ ఇష్యూస్ వచ్చినప్పుడు లెట్ us టేక్ సమ్ టైమ్ అని అనుకుంటారు, వారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. లోకేష్ గారు ఎంత రిస్కీ ఉన్నా హెడ్ ఆన్ పోతారో అక్కడికక్కడ కట్ చేసి పడేస్తారు ఇటు అటో. సో దట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ డెసిషన్ అని నేను అంటాను. సో దట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ నేను చెప్పేది. అందుకని నాకు కూడా ఏడలేని ధైర్యం ఈ లాస్ట్ 2 జోనల్ మీటింగ్స్ నుంచి వచ్చింది, మళ్ళా మాదేలే ప్రభుత్వం అని చెప్పి. ఎందుకు అని అంటే డైరెక్షన్స్ మాకు కరెక్ట్ గా వస్తే ఎగ్జిక్యూషన్ పెద్ద కథ కాదు. మాకు ఈ ఆట, ఈ గేమ్ మాకు తెలిసింది. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ రైజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఒక సెల్ తెస్తాం ఇంటికి, ఐఫోన్ సంథింగ్ ఏదో ఒక ఫోన్ తెస్తేనే మనకి ఇంకా ఏం అర్థం కావద్దు దాంట్లో ఆప్షన్స్. మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ చేతికి వాళ్ళు అన్నీ చేసేస్తారంట, ఫాట్ అన్నీ చేసేది. ఎలా చేస్తారంటే వాళ్ళకి భయం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక నొడబెట్టేస్తారు, అది ఇది చేసేందుకు వాళ్ళకి ఒక ఫైనల్ కన్క్లూజన్ అయితే వాళ్ళకి వచ్చేసింది. మనకేంటంటే ఏమి చేస్తే ఏం భయమో, ఎందుకు వచ్చింది, దీన్ని ఎందుకు ముట్టుకోవాలని. పిల్లలకి ఒక స్పీడ్ ఉంటుంది, వేగం ఉంటుంది, ఏమైనా పర్వాలేదు చేసేద్దాం, ఏమో తర్వాత చూసుకుంటాంలే అని అంటుంది. అంటే ఆ పరిస్థితుల్లో లోకేష్ గారిని ఆలోచించే పరిస్థితుల్లో చంద్రబాబు గారిని అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఎక్స్పీరియన్స్ ఆల్వేస్ స్లో డౌన్ చేస్తుంది మనిషిని. నేను ఈరోజు చెప్తున్నా కదా, మళ్ళా నిజాలు చెప్పిస్తాను నా చేత. నాకు ఈరోజు ఉండే నాలెడ్జ్ రాజకీయాల గురించి ఉంటే నేను నిజంగా రాజకీయాల్లోకి వచ్చినవాడిని కాదు. ఎందుకలా? ఎందుకంటే మనం ఊహించుకునేది వేరు, ఈడ వాస్తవాలు వేరు. ఇప్పుడు నాలంటూ రాజకీయాల్లో ఉండేవాళ్ళు పదవో లేకపోతే డబ్బులు సంపాదించుకోవటము, ఒక హోదానో అని అనుకొని కొందరు వస్తారు. వెరీ ఫ్యూ పీపుల్ సోషల్ యాంగిల్లో వస్తారు. అంటే మనం పోయే రోజుకి మనకు ఏదో మంచి పేరు తెచ్చుకొని పోవాలని ఒక్కొక్కరు ఒక్కొక్క నెసెసిటీతో వస్తారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు. మనం ఎన్ని గొప్పగా ఊహించినా వాస్తవాలు, రియాలిటీస్ ఆఫ్ లైఫ్ టోటలీ డిఫరెంట్. సో అవన్నీ తెలిసి నాట్ వర్త్ ఇట్ అని అనిపిస్తుంది అన్నీ మీరు చూసిన తర్వాత. ఈరోజు నేను అదే అంటాను, మొన్న ఎలక్షన్స్లో నేను ఎమ్మెల్యే సీటుకి కూడా అడగలేదు పార్టీని. ఎందుకు అని అంటే నా మనసులో ఏమనిపిస్తుంది అని అంటే, మనం డబ్బులు ఇవ్వందే గెలవలేము. 100% డబ్బులు ఓటర్ తీసుకుందే వాడు ఓటు మనకి వేయడు. మనం ఏ విధమైన లీడర్లు డబ్బులు తీసుకొని ఓటు కొనుక్కునే వాళ్ళమి? లెట్ us బి వెరీ ఆనెస్ట్. బట్ బయటకు వచ్చినప్పుడేమో ఒక పక్కన నీతులు మాట్లాడాలా, ఇంకో పక్కనేమో చేసే ఇటువంటి గ్లేరింగ్ తప్పులు చేయాలా. సో దిస్ ఈస్ అ కాంట్రడిక్షన్. చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, దూరేవన్నీ దొమ్మడి గురించి. ఏ నాయకుడు డబ్బులు ఇవ్వలేదు చెప్పండి, ఏ కాన్స్టిట్యున్సీలో ప్రజలు డబ్బులు తీసుకోలేదో చెప్పండి. ప్రతి ఒక్కరు ఓట్లను కొంటున్నారంటారా? నేను అనాలనా? నేను అందుకనే చెప్తున్నాను, ఒకరిని తప్పుపడతాము, ప్రజలు తప్పుపడతాము, వ్యవస్థ తప్పుపడతాము. ఓట్లను కొంటున్నారా నాయకులు? ఇప్పుడు మన మనస్సాక్షికి మనం ప్రశ్నించుకోవాలి. నాయకులు ఓట్లను కొంటున్నారా, ప్రజలు అమ్ముడుపోతున్నారా అని అంటే, మీరు ఒకసారి ఎలక్షన్ అప్పుడు మీరు సీనియర్ జర్నలిస్ట్ లేండి, ఏడన్నా మీరు కాన్స్టిట్యున్సీలో లైవ్లో చూస్తే ఒక ఇల్లు మిస్ అయినాయి, మా ఇంట్లో ఈ లేదని తగుకు వస్తారు ఆఫీస్ పైకి. అంటే మిగతా అందరికి ఇచ్చినట్టే కదా. గ్రామాలు ఎలక్షన్ బహిష్కరిస్తున్నాయండి. ఈగిపోతే ఎక్కడైనా మిస్ అయితే, ఈగిపోతే ఎక్కడైనా అమౌంట్ ఈగిపోతే, గ్రామాలు మేము ఎలక్షన్ రావట్లేదు, మా గ్రామానికి డబ్బులు రాలేదు. మనం కూడా సమాజంలో ఒకసారి ఆలోచించుకోవాలి మనము. ఎందుకంటే ఎంటైర్ నాట్ ఒకరి ప్రజలు తప్పు, లేకపోతే రాజకీయ నాయకులు తప్పు, పార్టీలు తప్పు అని కాదు. ఇటువంటి లైఫ్ ఇస్ ఇట్ ఓకే, ఇటువంటి డిజానెస్టీ ఓకే, ఈ లెవెల్కి మనం దిగజారుతా పోతూ ఉంటాము ఓకేనా అని ఒక చర్చ
పెట్టుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. ఖచ్చితంగా. అయితే మీరు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనరా, పోటీ చేయరా? నా మనసు అయితే ఒప్పుకోవటం లేదు నాగరాజు గారు. నేను 13 గ్రామాలు 2012లోనే ట్రై చేసిన బై ఎలక్షన్స్లోనే ఓటుకి ఇవ్వకూడదు అని చెప్పి. మీకు నేను గ్రామానికి ఇంత లంసమ్ అమౌంట్ ఇస్తాను అని 1.5 నెల చర్చలు జరిగినాయి. 13 గ్రామాల్లో కూడా వెనక్కి వచ్చి మాకు ఓటుకి లాగా మేము కాదు, మాకు లంసంగా మాకు వద్దు, ఓట్లు నియోజకవర్గంలో జరిగింది. 13 గ్రామాల్లో నేను పర్సనల్ గా ట్రై చేసినది. ఎంత చెప్పినా కానీ ఇది కరెక్ట్ కాదు అని అంటే వినే పరిస్థితుల్లో ప్రజలు లేరు. అంటే ఇంకా ప్రత్యక్ష ఎన్నికల్లో మీరు పాల్గొనరు? నాకు ఇంట్రెస్ట్ అయితే లేదండి. అవునా? పార్టీ ఆదేశం ఇస్తే తప్ప నాకుగా నేను పార్టీ ఆదేశం ఇస్తే డబ్బు అయితే పంచాలి కదా మీరు. అప్పుడు ఏం చేసినాము ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ చేసి కోర్టు కేసులో లేకపోతే ఇంకేదో కేసులో అదే కదా చెప్పేది. అలా పార్టీ ఆదేశం మీరు డబ్బు పంచాలి కదా. కాదు, అందుకని నేను చెప్పేది నా మనస్సాక్షి కొన్ని ఒప్పుకోదు. ఇప్పుడు చూడండి, మనం ప్రజల్లో ఉన్నప్పుడు, ప్రజల కష్టాలు చూస్తున్నప్పుడు మనము ఈ ఫ్లాంబాయింట్గా ఈ డబ్బు అనేది ఇవి ముఖ్యం కాదు, సమాజం అనేది కొన్ని ప్రిన్సిపల్స్ నేను పెట్టుకొని ఉన్నాను. అందుకనే నేను ఏది చేసినా కానీ ఎక్కడ ఒక్క మాట కూడా కరప్షన్ ఇష్యూలో అంటని అని నేను ముందే జాగ్రత్త పడతా. ఎందుకు అని అంటే మనం ఉన్న రోజులైనా గౌరవంగా ఆ విధంగా ఉండాలి అని చెప్పి. దట్ ఈస్ నా మనస్తత్వం అది. ఖచ్చితంగా. మరి అలాంటప్పుడు 2029లో దీపక్ రెడ్డి గారు రాయదుర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. అందుకే ఇప్పటికీ ఒక వర్గాన్ని, అంటే కాలువ శ్రీనివాసులకు వ్యతిరేకంగా ఒక వర్గాన్ని కూడగడుతున్నారు. ముఖ్యంగా ఎవరైతే అనంతపురం పార్లమెంటు సీటు ఆశించి భంగపడ్డారో, పూల నాగరాజు, ఇప్పుడు ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజును కూడా మీ వైపు తిప్పుకున్నారు. ఇంకొంతమందిని మీ వర్గంలోకి పెట్టుకొని కాలువ శ్రీనివాసులకు వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. అప్పుడే అంటున్నారు. నేను ఇంతవరకు ఏం చేయలేదండి, అది అసత్యము. నేను రాయదుర్గం సైడ్ కూడా నేను చూడలేదు. రాయదుర్గం ఎవరైనా ఫోన్ చేస్తే కూడా ఫోన్లు ఎత్తుకోవటం లేదు. క్లియర్గా ఎవరైనా ఆఫీస్కి వచ్చి కనపడితే కూడా దయచేసి నన్ను అక్కడ ఇన్వాల్వ్ చేయొద్దు. పార్టీ చెప్పింది, అందరు చైర్మన్స్కి చెప్పింది, మీరు చైర్మన్స్ మీ కార్పొరేషన్ సంబంధించి చూడండి, కానీ మీకు సంబంధించిన నియోజకవర్గాల్లో పోయి ఏలు పెట్టొద్దు అని పార్టీ చెప్పింది. పార్టీ ఏది చెప్తే 100% నేను ఫాలో అయ్యేవాడిని. నేను నా మనస్తత్వం. దీపక్ రెడ్డి గారిది పూర్వాశ్రమంలో తీసుకుంటే నెల్లూరు జిల్లా ఎప్పుడు ఎందుకు రాయదుర్గం మీదే ఉంటుంది? ఆయనకు రాయదుర్గం ఆయన సొంత నియోజకవర్గం కాదు, ఎప్పుడో గతంలో అక్కడ వ్యాపారాలు చేశారు కాబట్టి ఆ నియోజకవర్గంతో పరిచయం ఉంటుంది. ఎందుకు, ఏం రిలేటెడ్ మీకు దానికి? రాయదుర్గం పూర్వ జన్మలో రాసిన ఇది అంటారు చూడండి, అట్లా నా ఊరు, నా మనుషులు, నా ప్రాంతము నాకు అనిపిస్తుంది. అక్కడ నేను ఫస్ట్ టైం ఎలక్షన్ నేను నిలిచాను. అంత డెప్త్గా కలిసిపోయినాం మనుషుల్లో. నిజంగా కూడా నా అనే ఫీలింగ్ నాకు మనసులో ఉంటుంది. నేను పోకపోయినా కానీ నాకు అదే అనిపిస్తుంది. మనం మహాభారతము, రామాయణంలో అరణ్యవాసము, వనవాసము అని అంటారు చూడండి, అట్లాంటి పరిస్థితి నాకు ఉందని నా మనసులో నేను ఫీల్ అయ్యి బాధపడి గమ్ముకుంటాను. మీరు నా అనుకుంటున్నారు కానీ వాళ్ళు మా అనుకుంటున్నారా? అనుకునే వాళ్ళు కొందరు ఉండారండి. అందరూ అని అనకపోయినా కానీ కొందరైతే ఉండరు. వాళ్ళ మనసులో నేను ఎప్పుడు ఉంటానో నా మనసులో వాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఓకే. అయితే మళ్ళీ కమింగ్ బ్యాక్ మనము జోన్ 4కి వస్తాము. అసలు ఏం జరిగిందంటారు? శ్రీరామ్ చిన్నబాబుకి జహాకు రాజు కుదిర్చారా? ఖచ్చితంగా పార్టీ విల్ టేక్ వాట్ ఎవర్ నెసరీ. ఇప్పుడు అది నిన్న కంప్లైంట్స్ వచ్చినాయి కనుక, నిన్ననే వచ్చినాయి కనుక, సో పార్టీ ఈస్ గోయింగ్ టు లుక్ ఇన్ టు దట్ మ్యాటర్. మదనపల్లె అనకూడదు కానీ కుక్కలు చింపని బిస్తర్ అయిపోయింది అంటున్నారు కదా. దమ్మలపాటి రమేష్ ఒక వర్గం, షాజహాన్ బాషా ఒక వర్గము, శ్రీరామ్ చిన్నబాబు ఒక వర్గము, బాబురెడ్డి ఒక వర్గము, ఇక సంజయ్ నాయుడు ఎవరు, ఆయన సంజీవ్ నాయుడు ఎవరు, ఆయన ఒక వర్గము. ఇట్లా వర్గాలు అయిపోయినాయి. ఇవి కాకుండా కూటమిలో ఉన్న వాళ్ళలో టీడీపీ, బీజేపీ ఒక వ్యవహారం ఉంటే, జనసేనకు టీడీపీకి మరొక తాడు, రామదాస్ చౌదరి అంటే టీడీపీలో సరిపోతుంది, టీడీపీ అంటే రామదాస్ చౌదరికి సరిపోతాడు, గంగారాం, ఇలా మొత్తం కక్కా వికలం అయిపోయింది. అసలు ఎలా కలుపుతారు అందరినీ కూడా మీరందరూ కూడా? ఇప్పుడు దాకా ఎన్ని మాట్లాడి వచ్చి బైహాట్ అయిపోయింది. నిన్ననే క్లాస్ వీకెండ్ చాలా నియోజకవర్గం వాళ్ళకి ఎవడన్నా ఇంకటి నుంచి వర్గమో, ఒక లీడరో, ఒక ఎమ్మెల్యేనో, ఒక ఇన్ఛార్జో అనే మాటలు నా ముందు ఈ జిల్లా పార్టీ ఆఫీస్లో మాట్లాడితే మీకు ఉంటది అని ఉంటది అని చెప్పిన, వార్నింగ్ ఇచ్చినాను. మాకు లీడర్లు, ఎమ్మెల్యేలో లేకపోతే ఈ వర్గాలు ముఖ్యం కాదు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ముఖ్యము, తెలుగుదేశం పార్టీ కాడర్ ముఖ్యము, తెలుగుదేశం పార్టీ స్ట్రక్చర్ ముఖ్యము. ఇంకటి నుంచి ఇదే నాకు వినపడాలా, ఇవన్నీ వినపడకూడదు. అదే సో పార్టీ సిద్ధాంతాన్ని క్లియర్ గా చెప్పొచ్చినాను. ఇంకటి నుంచి బ్రెయిన్ వాష్ చేసుకుంటా ఈ పాత సిస్టమ్ ని, ఈ పాత మైండ్ సెట్ ని మార్చాల.
ఓకే. ఇంతకన్నా ఇంకా డ్రామాలు తమలపల్లిలో ఉన్నాయి. సో ఇవన్నీ ఇది ఎట్లంటే అండి, ఇది ఇంకొకటి చెప్తాను నేను. ఎమ్మెల్యేలు కొందరు ఇన్ఛార్జీలు ఇంకా ఆ పాతకాలంలో ఉండరు, ఆ కాంగ్రెస్ ఎరాలో. అవన్నీ వాళ్ళ అబ్బాయి జాగీర్లు అనుకుంటారు చాలామంది, నేను పేర్లు అనను కానీ. సో ఇది నా సామ్రాజ్యం, ఇది నా జాగీర్ అని కొందరు అనుకుంటారు. కానీ పార్టీ ఏమనుకుంటుంది, ఎమ్మెల్యే ఎంఆర్ఓ లాగా ప్రజలకు సేవకుడు అని పార్టీ అంటా ఉంది. సో ఈ డిస్క్రిపెన్సీ జరుగుతూ ఉంది. ఈ నెక్స్ట్ 5-6 నెలలు, సంవత్సరం రోజుల లోపల పార్టీ విధి విధానాలు మా కాడర్లో, ఎమ్మెల్యేల్లో, ఇన్ఛార్జీల్లో అందరి లోపలికి ఎక్కించే బాధ్యత మా మీద కొంచెం ఉంది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. అంటే అక్కడ షాజహాన్ భాషకి శ్రీరామ్ చిన్నబాబుకి రాజీ అంటే అసలు కష్టం అంటున్నారు కదా. ఇద్దరికి కూడా చాలా అగ్గి మీద. శ్రీరామ్ చిన్నబాబు తీసుకున్న ప్రతి స్టెప్కి షాజహాన్ భాష అడ్డం వేస్తున్నారు. షాజహాన్ భాషకు ప్రతి విషయంలో చిన్నబాబు అడ్డపడుతున్నాడని. ఎక్కడ సమస్యలు వస్తాయండి మన దేశంలో, దేశం ఫస్ట్ అని ఎవరన్నా నమ్మితే, దేశానికి ఏది మంచిదో అది చేస్తే అని అంటే మెజారిటీ ఇష్యూస్ సాల్వ్ అయిపోతాయి. కానీ స్వార్థాలు వస్తాయి. రీజనలిజమో, పార్టీనో, పవరో, మతమో, కులమో, రకరకాల డ్రామాలతో కోర్ ఆస్పెక్ట్ మిస్ అయిన దానివల్లే సమస్యలు మన దేశంలో ఉన్నాయి. ఇక్కడ కూడా కోర్ ఆస్పెక్ట్ ఏంది, పార్టీ బాగుండాలా, పార్టీ ద్వారా మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి చేయాలా. ఆ 2 ఆస్పెక్ట్స్ నిజంగా మీకు గౌరవం ఉంటే ఇవన్నీ సరిదిద్దుకుంటారు. ఎందుకంటే మన మనస్పర్ధలు దిస్ ఈస్ నాట్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ అ నేషన్ ఆర్ యాజ్ అ స్టేట్. సో ఆ స్థాయికి లీడర్షిప్ ఎదగకుండా స్వార్థాల్లోకి పోతేనే ఇవన్నీ వస్తాయి. ఎవరో ఒకరు తప్పు చేస్తుండొచ్చు ఇద్దరిలో, బట్ అవి కూడా సరిదిద్దుకొని అది ముందుకు తేకుండా పార్టీని, రాష్ట్రాన్ని ముందు పెట్టే విధంగా పోవాలనేది మా కుటుంబమే. మేమే వాళ్ళకి ఆ విధంగా కోచింగ్ ఇచ్చి మేము మోల్డ్ చేసుకుంటామని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. తంబలపల్లి అన్నారు. తంబలపల్లి విషయానికి వస్తాం మనం. 2024 ఎన్నికలకు జయచంద్రారెడ్డి వైసీపీలో ఉన్నారు. అంటే ద్వారకనాథ్ రెడ్డి అనుచరుడుగా వైసీపీలో ఉన్నాడు తప్ప ద్వారకనాథ్ రెడ్డి ముఖ్య అనుచరుడు, ఆయన ఒక ఫ్రెండ్ అనుకోవచ్చు, ఏదో అనుకోవచ్చు. అసలు ఏమి చూసారో జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చారంటే ఏం చెప్తారు మీరు? నాగరాజు గారు, వ్యాపారస్తుడు ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ఇది ఉన్నా వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ పనులు చేయించుకునే తత్వం ఉంది. కరెక్ట్. నేను ఒకటి చెప్పేదా, ఇక్కడ ఇదే కంప్లైంట్ వచ్చింది మాకు. ఆ చిత్తూరు జిల్లాలో కూడా డోలా దివాకర్ రెడ్డి అదే కంప్లైంట్ వచ్చింది. మేము మాట్లాడినప్పుడు ఎవరు అధికారంలో ఉంటే యాజ్ అ బిజినెస్ మ్యాన్ వీ విల్ గో గెట్ అవర్ వర్క్ డన్ వాళ్ళు చెప్పేది. అంతే. తర్వాత పొలిటికల్ అఫిలియేషన్ ఉండి పార్టీలో వర్క్ చేసి అట్ట చేసిందంటే అది వేరే. సో ఆ విధంగా మాట్లాడేటట్టయితే మా దగ్గర మంత్రులుగా చేసిన వాళ్ళని ఆడ తీసుకోలేదా, ఆడ మంత్రులు చేసుకున్న వాళ్ళని మా దగ్గర తీసుకోలేదా చెప్పండి. అమ్మనాబూతులు తిట్టిన వాళ్ళు కూడా తీసుకున్నారు మీరు. సో ఇప్పుడు పార్టీలో పెద్దలు అమ్మనాబూతులు తిట్టిన వాళ్ళు కూడా తీసుకొని ఇక్కడ వాళ్ళ కుటుంబం నేను ఇన్వాల్వ్ కాలేదులే, అది కూడా క్లారిఫై చేస్తున్నాను. ఆ డెసిషన్ తీసుకునే ముందు నేను జోనల్ కోఆర్డినేటర్ కాకముందే జరిగిన డెసిషన్. తర్వాత కూడా నేను ఎగ్జామిన్ చేస్తే ఒక చిన్న గ్రామం నుంచి వచ్చినారు. వాళ్ళ కుటుంబాలు ఎన్నో అసలు తరాలు అనుకున్నా కానీ అటువంటి అవకాశం రాదు. చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చినారు. మేము ఇది దేవుడిచ్చిన అవకాశము, మేము నిరూపించుకుంటాము అని చెప్పి వాళ్ళు చెప్పినారు. అది మేము నమ్మినాం ఆ టైంలో నిజంగా కూడా. లేకపోతే ఆ అవకాశము చంద్రబాబు నాయుడు గారు ఇకపోతే దే వాజ్ నో ఇది. బట్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అయినాడు ఆయన సరిగ్గా చేసుకోలేకపోయినాడు. భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఆయన ఇంట్రొడ్యూస్ చేశాడు పార్టీకి అంటారు. అసలు ఏంటి ఎలా? అంతే భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఇంట్రొడ్యూస్ చేసేంత మాత్రాన పార్టీ గుడ్డిగా టికెట్ ఇచ్చిందంటారా? గుడ్డిగా ఎందుకు ఇస్తుందండి భలే వాళ్ళు? మళ్ళీ సూట్ కేసులు తీసుకొచ్చారా? అన్ని చెక్ చేసుకొని పార్టీ విధి విధానాలు తీసుకొని ఇచ్చారా అని మీరు అంటుంటారు. పార్టీ విధి విధానాల ప్రకారమే చేసినారు. ఒక యాంగిల్ ఏమని తీసుకున్నాము అని అంటే, రెడ్డి కమ్యూనిటీలో కూడా మురుసుకాపులు అనేది బ్యాక్వర్డ్, అక్కడ ఎక్కువ మంది ఉండారు. ఈయన మురుసుకాపుకు సంబంధించిన మనిషి కనుక ప్లస్ అవద్ది అనేది వాజ్ వన్ మోర్ ఇన్పుట్ వాట్ వి రిసీవ్డ్. ఓకే. సో ప్యూర్లీ వైసీపీ గారని చెప్పి తెలిస్తే మేము ఎందుకు ఇస్తాము ఇన్ ద ఫస్ట్ ప్లేస్? కొండ్రెడ్డి మురుసుకాపు కాదంటారా? అప్పుడుండే ఆప్షన్స్ ప్రకారం అండి. కొండ్రెడ్డి అప్పటికే పార్టీకి అంటే జయచంద్రారెడ్డి కన్నా ముందు పార్టీలో ఉన్నారు, దాదాపు 2 years బ్యాక్ వచ్చారు. కొండ్రెడ్డి మురుసుకాపు కాదంటారా? చూడండి, కొన్ని అసెస్మెంట్ విధానాలు మనం బయట మాట్లాడలేము. ఇది ట్రేడ్ సీక్రెట్ లాగా. ఒక మనిషి ఎమ్మెల్యే క్యాండిడేట్ కావాలనంటే మా పార్టీ తక్కువలో తక్కువ ఒక 20 రకాల క్రైటీరియాస్ మేము చూస్తాం. కొందరికి కొన్ని ఉండొచ్చు, కొందరికి కొన్ని ఉండకపోవచ్చు. సో ఆన్ అన్ యావరేజ్ ఎవరికి ఎక్కువ వాటిల్లో క్వాలిఫై అవుతారో వారు బెటర్ అనే అభిప్రాయానికి మేము వస్తాం. దట్ ఈస్ అవర్ పార్టీ అసెస్మెంట్. ఒకరికి మనం ఇచ్చిన దానివల్ల ఇంకొకరు చెడ్డ అని అంటమో
అనుకోవటము తప్పు. మరి ఏ ఈక్వేషన్లో కొన్ని అదృష్టం కూడా ఉంటుంది. కరెక్ట్. కొన్ని 30 సంవత్సరాలు పార్టీ కష్టపడిన వాళ్ళు కాలేదు, నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు ఈరోజు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా అయిపోయి ఉంటారు. అదృష్టం కూడా కొంచెం it will play. అయితే మాజీ ఎమ్మెల్యే తంబలపల్లి మాజీ ఎమ్మెల్యే ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డి అదృష్టం లేక టికెట్ దక్కలేదంటారా, డబ్బు లేక టికెట్ దక్కలేదంటారా, అహముతో టికెట్ దూరం చేసుకున్నాడా? ప్రవీణ్తో నేను ఒక 2 సార్లు మాట్లాడినాను ఆ టైంలో. పాత కుటుంబము, నేను నా అసెస్మెంట్ ఒక క్లారిటీ ఉంది, పార్టీకి ఒక అసెస్మెంట్ క్లారిటీ ఉంది. మా మధ్యలో ఏం జరిగినాయో క్లోజ్ డోర్స్ మధ్యలో జరిగినాయి. సో అందుకని అది నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మనుషులకి గౌరవం ఇవ్వాలా. సో కానీ నేను ఒకటి మాత్రం చెప్తా, దట్ వాజ్ అ గోల్డెన్ ఆపర్చునిటీ. ప్రవీణ్ వాడుకొని ఉండాలి, మిస్ అయినాడు. గోల్డెన్ ఆపర్చునిటీ ప్రవీణ్ అంటే నాకు వచ్చిన సమాచారము, ప్రవీణ్ వాళ్ళ కుటుంబం పైన మంచి గుడ్ విల్ ఉంది 100%. దాంట్లో నేను నో డౌట్. ప్రవీణ్ నిజాయితీకి నిలువుటద్దం లాంటి వ్యక్తి ప్రవీణ్ అనే గుడ్ విల్ ప్రజల్లో 100% ఉంది. ఆ గుడ్ విల్ ఉన్నప్పుడు ప్రవీణ్ ఇన్ కేస్ క్యాండిడేట్ గా పోటీ చేసి ఉండుంటే 30,000 నుంచి 50,000 మెజారిటీ గెలిచిండేవాడు. మిస్ చేసుకున్నారు. మిస్ చేసుకున్నాము అని అంటే ఇప్పుడు నేను ప్రవీణ్ తప్పనన్నా అనాలా, ప్రవీణ్ మమ్మల్ని తప్పనన్నా అనాలా? ఇంకా అండం కూడా వేస్ట్, వదిలేయడం బెటర్ అని నేను చెప్తున్నాను. అంటే 2023 అంగళ్ళు సంఘటన కన్నా ముందు నెల రోజుల ముందే చంద్రబాబు నాయుడు గారు ప్రవీణ్ కుమార్ రెడ్డిని పిలిచి మాట్లాడారు. ప్రవీణ్ ఏంటి అది అంటే, సార్ నాతో డబ్బు లేదు, ఆ నియోజకవర్గంలో పోటీని మినిమం 40 నుంచి 50 కోట్లు అవుతుంది, అది కూడా పెద్దిరెడ్డి వాళ్ళతో నేను తలపడాలి, మీరు పూర్తిగా సహకరిస్తేనే నేను పోటీ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో జరిగిందండి, మరి 10 ఏళ్ళు హైదరాబాద్లో ఉన్నావు, ఎంత సంపాదించావు, ఇంకా తర్వాత సంభాషణ కూడా ఏదో జరిగిందట సార్, ఏమి చేసుకోలేదు సార్. నథింగ్ సార్, లెట్ మీ కంప్లీట్. ఐఎమ్ ఇంటరప్టింగ్ యూ. మీరు జరిగిన మాట్లాడినవన్నీ ఎన్నో జరిగినాయి, అవన్నీ క్లోజ్ డోర్స్ లో 1-to-1 జరిగినాయి. ఐదర్ నాతో 1-to-1 లేకపోతే మీరు అన్నట్టు పెద్ద అయిందో అదంతా నేను లేను. ఈ 1-to-1 క్లోజ్ డోర్ లో జరిగినాయి. మా సంస్కారము బయట మాట్లాడకూడదు, ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, జరిగితే ఆటికి అయిపోయింది, నేను డబ్బులు పెట్టుకోలేనన్నాడు దీపక్ రెడ్డి గారు కూడా. తెలియదు నాకైతే. ఓకే అది అయిపోయింది, ఆయనకు తెలియదు. 2024 ఫిబ్రవరి 18 ఈవినింగ్ 4 PM ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డి దీపక్ రెడ్డి గారి ఇంటికి వచ్చాడా లేదా? మేము మాట్లాడినామని అన్నాను కదా. అదే వచ్చి అప్పుడే మాట్లాడారు కదండి. డబ్బులు పెట్టుకోమన్నారు కదా మీరు. నేనేం అనలేదు, అది క్లోజ్ డోర్స్ లో జరిగింది. నేను దయచేసి డబ్బులు పెట్టుకోలేనన్నాడు. ఇక్కడ నుంచి మీరు కిలార్ రాజేష్ గారికి ఫోన్ చేశారు లేదా? కాదండి, నేను నిజంగా ఒక పెద్దతనం అనేది ఉండాలా. ఆడ ఏమి జరిగినాయో నేను మాట్లాడను, ఎందుకంటే ఒకరిని తక్కువ చేయడం అనేది ధర్మం కాదు రాజకీయాల్లో. ఎందుకంటే ఒక ఎక్స్ఎమ్మెల్యేగా చేస్తున్నారు, ఒక హోదా ఉండే కుటుంబము, అది మాకు ఇంటర్నల్గా జరిగినాయి. ఆపర్చునిటీ పోయింది అనే మాట మాత్రం నేను మేము లోపల ఏం మాట్లాడినావు దయచేసి నన్ను ప్లీజ్ దాన్ని వదిలేయండి. ఏం మాట్లాడినా కానీ నేను ఏం మాట్లాడినా, ఇప్పుడు ఒక్క మాట మాట్లాడినా ఆయన తప్పు గేమ్ అనే వర్డ్ అదంతా వచ్చింది, మేము తప్పన్నా అవుతాం. ఆ సందర్భంగానే మరి మీరు హర్ట్ అయ్యారా, ఆయన హర్ట్ అయ్యారు? ప్రవీణ్ గారి మాట హర్ట్తోనే జయచంద్రారెడ్డి రంగంలోకి దింపారు. ఏమి హర్ట్ కాల, ఆ కంక్లూజివ్ పాయింట్ కి పోలేదు అని అంటాను. లెట్ మీ పుట్ ఇట్ దట్ వే. అంతే, ఓకే, జరిగింది. సార్ జయచంద్ర అనేక నెగోషియేషన్స్ చేస్తూ ఉంటాము, అనేక మాటలు మాట్లాడుతూ ఉంటాము, ఆ ఫైనల్ పాయింట్ కి రాలేదు. ఇప్పుడు జయచంద్రారెడ్డి గారు మీ పార్టీ మనిషేనా? మొన్న సస్పెండ్ అయ్యేదాకా మా పార్టీ మనిషే. ఇప్పుడు పార్టీ మనిషి కాదు కానీ సస్పెండ్ అయినాడు కదా. ఓకే. మరి నకిలీ మద్యం విషయం ఎంతవరకు వచ్చిందంటారు? నాకు 4-5 days బ్యాక్ మెసేజ్ వచ్చింది, బెంగళూరులో పోలీసులు పోయిండారు, అరెస్ట్ ఫేక్ న్యూస్. బట్ ఐ థింక్ లా విల్ టేక్ ఇట్స్ కోర్స్. ఇప్పుడు నకిలీ మద్యం ఇష్యూని చాలా సీరియస్గా తీసుకుంది ఏపీ గవర్నమెంట్, నో డౌట్, దాంట్లో ఒప్పుకుంటాను. ఎక్కడ జరిగింది? జయచంద్రారెడ్డికి ఇంటికి కూత పెడుతున్నారు. జయచంద్రారెడ్డి గారి ఇంట్లో నుంచి గట్టిగా ఆడిస్తే ఆ డెన్లోకి వినిపిస్తుంది, అక్కడ గట్టిగా అరిసి వినిపిస్తుంది. జనార్దన్ రావు అండ్ జయచంద్రారెడ్డి గారు క్లాస్మేట్స్, వాకాడ్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర క్లాస్మేట్స్ అని అందరికీ తెలిసిన విషయమే. జనార్దన్ రావు A1గా ఉన్నాడు, అరెస్ట్ చేశారు. ఇక్కడ జయచంద్రారెడ్డిని, గిరిధర్ రెడ్డిని, అంటే జయచంద్రారెడ్డి బావమరిది అనుకుంటా, గిరిధర్ రెడ్డిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అంటే ఎవరు కాపాడుతున్నారు వాళ్ళని? ఎందుకు అరెస్ట్ చేయలేదంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ మరక మాకు అంటుకుందని మేము ముందే ఇరిటేటెడ్గా ఉన్నాం పార్టీ. సో
మేము కాపాడే పరిస్థితి అసలు ఇటువంటి వాటిల్లో ఉండదు. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ దట్. ఎప్పుడు ఇన్సిడెంట్ జరిగిందో నేను పర్సనల్ గా జయచంద్ర రెడ్డికి ఫోన్ చేసినాను, ఇదిగో ఇది వస్తా ఉంది టీవీలో, ఇది వచ్చింది, దీని వాట్ ఈస్ యువర్ వర్షన్ అని నేను అడిగినాను పార్టీ తరఫున. ఆయన ఏమన్నాడంటే నాకు ఏ విధమైన సంబంధం లేదు, ఆ ఎక్కడో విజయవాడ ఆయన ఆడ వచ్చి పెట్టుకున్నాడు, కర్ణాటకగా చేసుకుంటున్నాడు. నా పరిచయం ఏంది అని అంటే మొన్న 24 ఎలక్షన్స్ లో వైన్ షాప్స్ అన్నీ జగన్ పార్టీ చేతుల్లోనే ఉన్నాయి గనక మన వాళ్ళకి కష్టం అవుద్ది అని చెప్పి ఈయనతో అప్పుడు పరిచయం అయింది, వేరే దగ్గర నుంచి తెప్పించిస్తామన్నారని. అది తప్ప నాకేం తెలియదు అని నాతో చెప్పినాడు. కానీ ఇప్పుడు వచ్చే ఎవిడెన్స్ మాత్రము ఇట్ ఈస్ కమింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. సో అందుకని అంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది అని కూడా ఇప్పుడు వస్తూ ఉంది ఇన్ఫర్మేషన్. ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందని వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది కంక్లూడ్ అయిందంటే మాత్రము 100% హీ విల్ బి పనిష్డ్. సో ఇన్వెస్టిగేషన్ అయ్యేదాకా వీఆర్ వెయిటింగ్ అండ్ మేమేం కామెంట్స్ చేయటం లేదు. రేపు గేమ్ లేదా అస్సలు మాకేం పట్టిందండి, ఆయన తప్పు చేస్తే అనుభవించాలా, లోపలికి పోవాలి. తప్పు చేస్తే, తప్పు చేయకపోతే బయటనే ఉంటాడు. మేము ఏ విధంగా సపోర్ట్ అయితే ఎవరు చేయము. ఇట్లాంటి సస్పెండ్ లో ఉన్నాడు, ఇంతవరకు అరెస్ట్ కూడా చేయలేదు జయచంద్ర రెడ్డి గారిని, గిరిధర్ రెడ్డిని. ఒక్కటే విషయం, నిన్నటి రోజు మీరు మదనపల్లిలో జరిగిన మీటింగ్ లో మల్లయ్య కొండ చైర్మన్ అంశం టాపిక్ తెరపైకి వచ్చిందా లేదా? మల్టిపుల్ ఆస్పిరెంట్స్. ఓకే, వచ్చినప్పుడు అదే కొండ్రెడ్డి ఒక పేరు ఇచ్చాడు, జయచంద్రారెడ్డి వైఫ్ కూడా ఒక పేరు ఇచ్చారు, పరిగణలోకి తీసుకుని పరిశీలించాలన్నారు కదా. జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేయలేదు, పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పుడు కొత్త కోణాలు మాకు వస్తున్నాయి, అవి గిన్న నిజమైతే అతని పనిష్మెంట్ తప్పదు అంటున్నారు. అలాంటప్పుడు జయచంద్రారెడ్డి భార్య వాయిస్ కి వాల్యూ ఇస్తున్నారండి. ఎవరు చెప్పారు ఇస్తున్నారని? నిన్న మీరు మాట్లాడినప్పుడు అనలేదా, వాళ్ళ జయచంద్ర రెడ్డి వైఫ్ ఒక పేరు ఇచ్చారు పరిగణలోకి తీసుకోవాలని? తప్పండి. జయచంద్ర రెడ్డి వైఫ్ మధ్యలో ఏదో పార్టీ ప్రోగ్రామ్ ఒకటి చేస్తే అది కూడా చేయొద్దు అని మేము పార్టీ ఆఫీస్ నుంచి వార్నింగ్ ఇచ్చాం. ఎందుకంటే వీరిని సస్పెండ్ అయినారు కనుక మీరు డు నాట్ డూ ఎనీ పార్టీ యాక్టివిటీ అని చెప్పి దూరం పెట్టినాం. ఇంకా ఆమె గురించి మాట్లాడేది లేదు, పట్టేది లేదు. నేను కూడా మాట్లాడలే, మా పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ పోయింది, డోంట్ డూ దట్ అని చెప్పినాం. మరి దిక్కులేంది అయిపోయింది కదా, తంబలపల్లి నియోజకవర్గం నెక్స్ట్ ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారు? దిక్కు ఎందుకు లేదండి, ఎవరున్నారు ఇప్పుడు ఇన్ఛార్జ్? ఎవరు? తెలుగుదేశం పార్టీ ఉంది కదా. పార్టీ ఉంటే నియోజకవర్గంలో మీరు అదే అంటున్నారు, మీరు మా లీడర్ల కన్ఫ్యూజన్, మా కార్యకర్తలు ఇన్ఛార్జీలు ముఖ్యం కాదు, పార్టీ స్ట్రక్చర్ ముఖ్యము. ముందు పార్టీ స్ట్రక్చర్ ని మేము బలపరుస్తాము. పెద్ద ఉంటే కదా ఇంటి చెప్పేది. గ్రామ కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, ఇట్లా కమిటీని మేము స్ట్రెంథెన్ చేస్తాము, పార్టీ పునాదిని స్ట్రెంథెన్ చేస్తాము. తర్వాత ఇన్ఛార్జో ఎమ్మెల్యే అనేవాడు ఓన్లీ అ కోఆర్డినేషన్ ఫర్ ఆల్ దిస్. ఎంఆర్ఓ, ఈ ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ వస్తే ఇంకొక ఎంఆర్ఓ వస్తాడు. ఇది దయచేసి ఎమ్మెల్యేలు ఆంధ్ర రాష్ట్రంలో మరొకసారి మా పార్టీ అధినేతల మైండ్ లో ఉండేది ఇంకోసారి నేను గుర్తు చేస్తున్నాను. సో మా సామ్రాజ్యాలని మాత్రం దయచేసి మీరు ఇమాజినేషన్ లో ఉండొద్దు, అటువంటి ట్రాప్ లో పడొద్దు అని కూడా నేను సలహా ఇస్తున్నా మా ఎమ్మెల్యేలకి. జోగి రమేష్ ని జనార్దన్ రావుని అంత స్పీడ్గా అరెస్ట్ చేశారు కదా, వీళ్ళిద్దరిని ఎందుకు అరెస్ట్ చేయలేదు జయచంద్ర రెడ్డిని, గిరిధర్ రెడ్డిని? సార్ అంటే ఐ డోంట్ నో, నాకు తెలిసిన వరకు డైరెక్ట్ ఎవిడెన్స్ ఉండుండదు ఆ రోజు. ఇప్పుడు ఎవిడెన్స్ ఫర్దర్ గా బిల్డప్ అయ్యి వాళ్ళ లింక్ ఏర్పడితే మాత్రము 100% ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్. వాళ్ళని సేవ్ చేసే క్వశ్చనే ఉండదు, ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఇంకా గెలిచి మా ఎమ్మెల్యే అయ్యి ఉంటే మేము ఏమైనా ఆలోచించుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు అసలు మాకు ఏ విధమైన ఆలోచన ఉండదు. ఆయన తప్పు చేస్తే అనుభవిస్తాడు, తప్పు చేయకపోతే మాత్రం ఏం కాదు. మేము అట్లా విండిక్టివ్ గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో పోయినట్టు పాము టార్గెట్ చేయం. నకిలీ మద్యం విషయం బయటకు, ఆ డెన్ను విషయం బయటకు వచ్చింటే టీడీపీలో కొంతమంది మా పార్టీని భ్రష్టు పట్టించడానికి వాడి పార్టీలోకి వచ్చాడు, వాంటెడ్ గా కోవర్ట్ గా వచ్చాడని ఆరోపించిన వాళ్ళు ఉన్నారు కదా చాలా మంది. రాజకీయాల్లో సహజమే, ఇవన్నీ అనకపోతే మనం అనుకోవాలి. కానీ ఇప్పుడు ఇంతకు ముందు మీరు అర్నబ్ గారు స్టోరీ చెప్పినారు కదా, అది ఎన్ని రకాల యాంగిల్స్ లో పోయిందో మీరు చూడండి. అట్లా రాజకీయాల్లో నోరు అందరికి ఉంది, ఉన్న నోరందరూ మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు దాంతో మీరు ఇంకా ఆ అర్నబ్ వరకే ఆపేశారు. మీకు కొన్ని చెప్తే అసలు నేను నవ్వి సాలే అయిపోయింది. పార్టీ అంతా ఒక ప్లాన్కి వచ్చిందంట, చంద్రబాబు నాయుడు గారిని సైడ్ లైన్ చేసి లోకేష్ గారిని ముందు పెట్టేదానికి ఒక కుట్రంట. ఆ కుట్రలో లోకేష్ గారి పేరు నేను వాడినానంట. ఇది కూడా విన్నా నేను విశ్లేషణ. ఉగాదికి లోకేష్ గారు సీఎం గా ప్రమాణ స్వీకారం, అదే చెప్తా ఉన్నాను. ఇంకొకటి, లోకేష్ గారు అందరు మంత్రుల మీద పెత్తనం చెలాయిస్తా ఉన్నాడు అని ఇంకొక కథనం. ఇట్లాంటి స్టోరీలు నిన్న నేను అంటే రాజకీయాల్లో ఎవరు ఎట్లుంటుందిరా నాయన అని చెప్పి ఇట్లుంటదండి పరిస్థితి.
సో అందుకని అందరూ రకరకాల మాటలు మాట్లాడతారు, రకరకాల కథలు చెప్తారు. ఆ వాస్తవాలు ఎంత అనేది మీద మనం ఆబ్జెక్టివ్గా పోవాలి. ఇప్పుడు ఫైనల్గా ఏవి ప్రవీణ్ ఏమన్నా మళ్ళీ తీసుకొని నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందంటారా? ప్రస్తుతానికైతే ఆ టాక్ ఏం లేదండి. లేదంటారు. ఇకపోతే జోన్ 4 అన్నమయ్య జిల్లా రాజంపేటలో కూడా అట్లాగే ఉండే జగన్మోహన్ రాజు గారు ఇన్ఛార్జ్గా ఇచ్చినా కూడా ఆడ కూడా అట్లే కుమ్మలాట్లు ఉన్నాయి. బచ్చాల చెంగలరాయుడు గారు ఒక పక్క బయట ఉన్నారు. ఆయన జగన్మోహన్ రాజు గారు ముందుక వెనుక అని ఆడుతున్నారు. ఏంటి అర్థం కావడం? జగన్మోహన్ రాజు గారు నేను కూడా మాట్లాడినాను, అంతా బాగా జరుగుతూ ఉంది. ఒక 2-3 monthsలో అన్నీ సర్దుకుంటాయి. వీ విల్ గో ఫార్వర్డ్ ఇన్ అ స్ట్రాంగ్ మేనర్. రేపు రాబోయే లోకల్ బాడీస్లో మంచి రిజల్ట్ చూపిస్తామని కూడా ఒక ధైర్యంగా వారు ఉండారు. ఇంకేమన్నా అసిస్టెన్స్ గైడెన్స్ పార్టీ తరఫున కావాలా అనే పరిస్థితి మాకు అనిపిస్తే నేను పర్సనల్గా చూసి ఐ విల్ ఆల్సో సపోర్ట్ హిమ్ ఫర్ హిమ్ టు బి సక్సెస్ఫుల్. ఎందుకంటే మా ఇన్ఛార్జ్ సక్సెస్ అయ్యే విధంగా వీ విల్ టేక్ నెసెసరీ స్టెప్స్. ఒకసారి కాకపోతే ఏపీ సీడాప్ చైర్మన్గా ఉన్నారు కదా మీరు, అందరికీ కూడా ఆశలు వచ్చాయి. రాయలసీమ అంటే కరువు జిల్లా, నిరుద్యోగ పరిశ్రమ దగ్గర కియా తప్పితే పెద్దగా చెప్పుకోదగ్గ ఏ పరిశ్రమలు లేవు అక్కడ. అంత కూలీనాలు చేసుకునే వాళ్ళే. దీపక్ రెడ్డి గారు మన ప్రాంతానికి చెందిన వాళ్ళు, అందులో రాయదుర్గానికి చాలా ఒక కొడుకు అనుకోవచ్చు, అల్లుడు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. అనంతపురం జిల్లాకు అల్లుడు మీరు. అందరిలో ఆశలు వచ్చాయి నిరుద్యోగ యువతలంతా కూడా, మనకి లక్షల ఉద్యోగాలు వస్తాయి అవి ఇవి అందరి. కానీ మీరు కూడా ప్రకటించారు 5 లక్షల ఉద్యోగం ఇస్తాం, 20 లక్షల ఉద్యోగాలని. కానీ మీరు సీడాప్ చైర్మన్ అయిన తర్వాత ఉపాధి కల్పన అవకాశాలు ఏ విధంగా సృష్టించారు, వనరులు ఏ విధంగా తీసుకొచ్చారు, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారంటే ఏం చెప్తారు? దీంతో 2 ఉన్నాయండి. ఒకటి డైరెక్ట్ మనం ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించడము. అంటే మేము ఎవరెవరికి ఉద్యోగాలు రావటం లేదు ఫర్ సమ్ రీజన్, స్కిల్స్ లేని వాళ్ళు, అటువంటి గ్రామీణ యువతని మేము టార్గెట్ చేస్తున్నాం. అంటే అవకాశం లేని వాళ్ళకి, అటువంటి వాళ్ళకి ఈరోజు దాదాపు 2700 జాబ్ రూల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ మనం ఇప్పుడు అండర్టేక్ చేసేది ఇక్కడ. స్టేట్ అండ్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కలిపి జాయింట్ ప్రోగ్రామ్ ఇది. సో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి 3 months ట్రైనింగ్ నుంచి 1 year మధ్యలో డిపెండింగ్ ఆన్ ద జాబ్ రోల్ మేము జాబ్స్ కలిగిస్తున్నాం. ఒకసారి ట్రైనింగ్ అయిపోతే లోకేష్ గారు మాకు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం 100% ప్లేస్మెంట్ ఇచ్చే విధంగా మేము ప్రయత్నిస్తున్నాం. ఆల్దో రూల్స్లో 70 ఉన్నా కానీ. సో జాబ్ ఇస్ గ్యారంటీడ్ వన్స్ ద ట్రైనింగ్ ఇస్ ఓవర్. అండ్ ఈ ట్రైనింగ్ 3 నెలల ట్రైనింగ్లో దాదాపు ఎంత ఖర్చు పెడుతున్నాం తెలుసా? 50,000 రూపాయలు 3 నెలలకి అప్స్కిల్లింగ్. ఇండస్ట్రీకి కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారం మేము మల్టిపుల్ జాబ్ రోల్స్లో ట్రైన్ చేసి పెడుతున్నాం. సో దిస్ ఇస్ ద ఈజియర్ పార్ట్. ట్రైనింగ్ సరే, ఉద్యోగాల కల్పన. ట్రైన్ అయినా అంటే ఉద్యోగం వచ్చేసినట్టే గ్యారెంటీ 100% అంటున్నాను కదా. 100% ఇప్పుడు కూడా 70 నుంచి 90% మధ్యలో ఉన్నాయి. అవి కూడా రివ్యూ చేసి 100% తీసుకోబోతున్నాం. అది నేను రూల్ పెట్టినాను. ఇంతవరకు ఎంత లేకపోతే వాళ్ళకి మేము డబ్బులు ఇచ్చేది కూడా ఉండదు. ఎవరు మన దగ్గర పనిచేసే పిఐఏస్ అందరికి కూడా అది దట్ ఈస్ మేడ్ అబ్సల్యూట్లీ వెరీ క్లియర్. అండ్ క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ ఉండేదాని కొరకు ప్రతి క్లాస్ రూమ్లో సీసీ కెమెరా పెట్టించేసి మాకు సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ మా సీడాప్ హెడ్ ఆఫీస్లో పెట్టి ఒకరు కంటిన్యూస్గా చూస్తూ ఉంటారు ఏం జరుగుతుంది, క్లాస్లో సరిగ్గా చదువు చెప్తున్నారా లేదా అని. ఎక్కడైనా డౌట్ వస్తే మైక్లో స్టూడెంట్స్తో మాట్లాడే ఫెసిలిటీ క్రియేట్ చేసి పెట్టినాం. అంత బ్యూటిఫుల్గా వీఆర్ టేకింగ్ ద ప్రోగ్రామ్ ఫార్వర్డ్. అదే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 3 years 2 years పేమెంట్స్ కూడా ఇవ్వలేదు. సో వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఇన్ ఇండియా ఉండే, మనం 18th ర్యాంకో ఎంతో ఉండేము. ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ లోపలనే 1st or 2nd ర్యాంక్కి నేను ఆంధ్రాని తీసుకోబోతా ఉన్నాము లోకేష్ గారి గైడెన్స్ ప్రకారము. నెక్స్ట్ ఇయర్ వీ విల్ టార్గెట్ టు బి నెంబర్ 1 ఇన్ ఇండియా ఇన్ ట్రైనింగ్ అండర్ DDU-GKY ప్రోగ్రామ్. ఇది కాకుండా కూడా ఇంకా ఒక 10-12 కేంద్ర సపోర్ట్ చేసే పథకాలు ఉన్నాయి. అవి కూడా తెచ్చేదానికి మేము ఇప్పుడు ప్రయత్నిస్తున్నాము. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 ఏళ్లలో కనీసం వాటిని పట్టించుకోలేదు. ఇది కాకుండా 1 more కొత్తగా మేము స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఎక్కడైనా పేదలు ఉంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి ఒక చిన్న బిజినెస్ పెట్టించే విధంగా బిట్వీన్ 50,000 to 10 lakhs వర్త్ ఆఫ్ బిజినెస్ బైబ్యాక్ కూడా మేమే చేసి నెలకి 15,000 నుంచి ₹1,00,000 మిగిలే విధంగా ఇప్పుడు ఒక 40 బిజినెసెస్ మేము షార్ట్ లిస్ట్ చేసాము. ఇంకొక 1 monthలో 100 బిజినెసెస్ దాకా పోతాయి. సో మీ నియోజకవర్గానికి వచ్చినాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీది గుత్తి నియోజకవర్గం, ఇదిగో ఈ 100 వ్యాపారాలు ఉన్నాయి, మేమే సపోర్ట్ చేస్తాము, మేమే మీకు ట్రైనింగ్ ఇస్తాము. కష్టపడి పని చేసుకొని ₹2 మీ ఊర్లో ఉండి మీ ఇంట్లోనే ఉండి సంపాదించుకోవాలని ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో రాండి అని చెప్పి అట్లా నియోజకవర్గానికి ఒక 1000 చొప్పున 1,75,000 బిజినెసెస్ నెక్స్ట్ ఎలక్షన్స్కి 6 నెలల ముందే మేము కంప్లీట్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకుని ఉన్నాము. ఆ డైరెక్షన్లో మేము ఎలాంటి బిజినెసెస్ అవి అంటే సేల్స్ దీస్ ఆర్ నాట్ సేల్స్ మ్యాన్, దీస్ ఆర్ యాక్చువల్ బిజినెసెస్. ఫుడ్ ప్రాసెసింగ్ అనుకోండి, చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ అనుకోండి, అట్లా బిజినెసెస్. అగ్రి ఉన్నాయి, షీప్ ఫార్మింగ్ ఉంది, మష్రూమ్ ఫార్మింగ్ ఉంది.
అంటే చిన్న ఇట్స్ ఆల్ మైక్రో యూనిట్స్ ఓకే ఓకే విచ్ వాళ్ళ ఊర్లోనే ఉంటా చేసుకోవచ్చు, ఐదర్ యాజ్ అ ప్రైమరీ ఉద్యోగం రకంగా లేకపోతే ఒక 4 hours అడిషనల్గా కూడా చేసుకునే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం. దీంతో ఎందుకు సక్సెస్ అవుద్ది అని అనుకుంటే ఎందుకు ఇంత టైం పట్టింది అని అంటే వాళ్ళు ఫెయిల్ కాకూడదు. సో వాళ్ళు ఏం ప్రొడ్యూస్ చేస్తారో అది కూడా మేము బైబ్యాక్ అరేంజ్మెంట్స్ చేపిస్తున్నాం. సో దట్ 100% వాళ్ళు సేఫ్గా వాళ్ళు చేసే పని కరెక్ట్గా ఊళ్ళో చూసుకుంటే చాలా డబ్బులు వస్తాయి. ఆ విధంగా మేము డిజైన్ చేస్తూ ఉన్నాం. సో ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ P4 విధానంలో ఇట్లా మనం ఎట్లా ఎంపవర్ చేయాలా గ్రామీణ అని అన్నారు కదా, దానికి కూడా ఇప్పుడు అలైన్ చేసి ఇప్పుడు ముందుకు తీసుకోబోతా ఉన్నామండి. ఇప్పటి వరకు ప్రత్యక్షంగా ఎంతమందికి ఉపాధి కల్పించారు, ఎంతమందికి ఉద్యోగాల కల్పన చేశారు? మాది APSSDC ద్వారా అరౌండ్ 88,000 ఎంతో కల్పించాము ఈ ఫస్ట్ ఇయర్. ఓకే. సో ట్రైనింగ్స్ మేము ఈ ఇయర్ 35,000 ట్రైనింగ్స్ మాది కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ ఇయర్ విల్ బి 50,000 దాకా మేము టచ్ అయిపోతాం. అంటే ఇంత ఎక్కువ ఎవరు ఇండియాలో కూడా చేయటం లేదు. ఫస్ట్ టైం మాకు ఇచ్చిన నెంబర్స్ కంప్లీట్ చేసి మళ్ళా ఎక్స్ట్రా 2 సార్లు తీసుకున్నాం. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చెప్తా ఉంది ఏ విధంగా ఆంధ్రాలో చేస్తున్నారో దయచేసి మీరు కూడా చూసుకోండి అని మొన్న మీటింగ్లో మా CEO గారు చెప్తా ఉంటారు. సో ఈ టాపిక్ అప్రిషియేట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, హౌ వండర్ఫుల్లీ ద ప్రోగ్రామ్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని. మరి ఈ క్రెడిట్ పార్టీదా దీపక్ రెడ్డి గారిదా? వీఆర్ ఆల్ వర్కర్స్ అండి. సో ఈ క్రెడిట్ అంతా ఐ గివ్ టు ద గవర్నమెంట్ అండ్ లోకేష్ గారి విజన్, చంద్రబాబు నాయుడు గారి విజన్ అండ్ వీళ్ళ డైరెక్షన్స్. బికాజ్ అది లేకపోతే మనం చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎందుకు ఫెయిల్ అయింది, పేమెంట్స్ కూడా 2 years 3 years ఇవ్వలేదు. కానీ ఈ ప్రభుత్వంలో ఆల్రెడీ 1 yearలో 3 times ఇచ్చినాం. ఆ క్రెడిట్ ఎట్లొచ్చింది? లోకేష్ గారు ఇవ్వకపోతే రాదు కదా. నేను పోయి అడిగితే సెక్రటరీలు మాట వినే పరిస్థితుల్లో ఉండరా? IASలు ఎవ్వరు మాట వినే పరిస్థితులు లేరు. వాళ్ళు నెక్స్ట్ సేమ్ రెమినిసెన్స్ ఆఫ్ 1947 ఆఫ్ బ్రిటిష్ ఎరా. మన దేశానికి గ్రహము ఒక దరిద్రం పట్టుకున్నట్టు సగం మంది IASలు పట్టుకుని ఉన్నారు. నేను ఇంత స్ట్రాంగ్ వర్డ్స్ వాడుతూ ఉన్నాను. ఆ గ్రహణం మనం ఎప్పుడు వదిలించుకుంటామో మనము మోదీ గారు అనుకునే విశ్వగురువుగా ఆగలుగుతాం. IASల గ్రహణం వదిలించుకోవాలా? గ్రహణం అంటామో దరిద్రం అంటామో అటు పట్టుకుని ఉండరు. మన మీరు అంటున్న దరిద్రమో గ్రహణమో పక్కన పెడితే IAS లేకోకుండా ఒక రాజకీయ నాయకుడైనా రాజకీయం చేయగలుగుతాడు, పరిపాలన చేయగలుగుతాడా? మీరు ఒకటి చెప్పేదండి, నేను గతంలో రాయదుర్గంలో నిలిచినప్పుడు 14 నియోజకవర్గానికి ఒక కలెక్టర్ ఉండాడు. ఇది నేను చెప్తున్నాను. పిడుగుపడింది ఒక దగ్గర. నేను ఆ మండలానికి పోయినప్పుడల్లా పిడుగుపడింది, నాకు పిడుగు కాంపెన్సేషన్ రాలేదు అని వాళ్ళు అడిగినారు. నేను అప్పుడు మా ప్రభుత్వమే ఉండింది 2014 టైంలో 1.5 year ఫాలోఅప్ చేస్తూ కూడా పిడుగుపడిన వాళ్ళకి డబ్బు రాలేదండి. అక్కడ కలెక్టర్ జవాబు కూడా చెప్పడు. పోయినప్పుడల్లా మమ్మల్ని అడిగేవాడు. నాకు నిజంగా సిగ్గేసింది, వ్యవస్థ ఇంత నిర్వీర్యంగా ఉందా అని. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నా PA నాగరాజ్, ఆయన పేరు కూడా, ఏదో పర్సనల్ రీజన్స్తో ఆయన లీవ్ తీసుకుంటే నాకు వేరే PA పంపి అని అంటే అప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. 2.5 years కలెక్టర్ పంపించాల్సింది కలెక్టర్. సో కలెక్టర్ ఈజ్ అ బాటిల్ నెక్ ఇన్ అవర్ సిస్టమ్. ప్రతిదీ కలెక్టర్ దగ్గరికి రావాలి. 240 కమిటీస్లో ఈరోజు కలెక్టర్ ఉన్నాడు. ప్రజల్ని పట్టించుకునే పరిస్థితి ఉందా? ఈ సిస్టమ్ని ఒక బాటిల్ నెక్ క్రియేట్ చేసి ఈ వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నారు కలెక్టర్లు అని చెప్పి నేను చెప్తున్నాను. అదే బ్యూరోక్రసీ మీద మీరు పరిపాలన ఆధారపడి ఉంటుంది కదా. ఒక మంత్రి ఏదైనా ప్లాన్ చేయాలన్నా కదా. గ్రహణమో దరిద్రమో అనేది దాని కొరకే. వాళ్ళ పవరు, వాళ్ళ అధికారము, వాళ్ళ కరప్షను కోసమే ఈ సిస్టమ్ని ఒక బాటిల్ నెక్ గా క్రియేట్ చేస్తూ ఉండరు దీస్ IAS ఫెలోస్. మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ రాటన్ ఇన్ అవర్ సిస్టమ్. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. చెప్పండి. సంవత్సరం 14 నెలలు అయిందా నేను సిడప్ చైర్మన్ అయ్యి? ఐ థింక్ 15 నెలలు అయింది కదా. నా శాలరీ ఇంతవరకు పడుతులా. ఏంటంటే ఏదో చిన్న తప్పు ఎక్కడో జరిగిందని అంటాడు. శాలరీ సరే మనం ఏమంత అడుక్కునే పరిస్థితుల్లో లేవు. నేను 5-6 లెటర్లు రాసిన చూస్తామని చెప్పి IAS సెక్రటరీస్కి. క్లియర్ చేయాల్సిన బాధ్యత లేదా? By the name? Whoever their finance secretary is also one of the person. Yeah. In 14 months or 15 months, if you cannot clear a chairman who's supposed to be an important person in the party also, ఉందో లేదో అది వేరే విషయం, అట్లీస్ట్ మనుషులు అనుకుంటారు. అట్లా ఉన్నప్పుడు 14-15 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కరెక్ట్గా చేయండి, రెజల్యూషన్స్ క్లియర్ చేయండి, కంప్లైంట్స్ క్లియర్ చేయండి అని అంటే ఏమి రోగం అండి వీళ్ళకి? 14-15 నెలలు అయినా కానీ కనీసం ఒక ఫైల్ క్లియర్ చేయలేరా? ఒక ఇష్యూని క్లియర్ చేయలేరా? ఆర్ దీస్ ఫెలోస్ ఫిట్ టు సిట్ ఇన్ దట్ చైర్?
చాలా స్ట్రాంగ్ వర్డ్స్ వాడుతున్నారు. సెక్రటరీస్ అంటున్నాను. ఫేసియల్స్ వస్తుంది మీరు. ఐఎమ్ రెడీ అండ్ ఐఎమ్ బిలీవింగ్ వాట్ ఐ సే. దాని నుంచి వచ్చి ఎదురు దాడి గ్రహణము మీరు దరిద్రం చుట్టుకున్నట్టు మన కలెక్టర్లు చాలా మంది ఐఏఎస్లు గ్రహణము దరిద్రం చుట్టుకున్నట్టు మన వ్యవస్థకు చుట్టుకొని ఉన్నారు. దీనికి నేను ఒకటి చెప్తానండి, రేపు దాని మీద వచ్చే రిప్లికేషన్స్ తట్టుకోగలుగుతారా? వాళ్ళ ముఖం మీద అంట. ఓకే, వాళ్ళ ముఖం మీద నేనంట. ఇన్ 14 ప్రభుత్వంలో భాగం కాదా వాళ్ళు? మీ ప్రభుత్వంలో భాగం కాదా? 14 or 15 months if you cannot clear a file, you are unfit to sit in that chair. ఓకే, unfit to sit in that chair. ఓకే, 1.5 సంవత్సరం పిడుగు డబ్బులు ఒక పేదవాడికి నువ్వు ఇవ్వలేకపోతే you are unfit to be a collector. ఓకే. అండ్ వీళ్ళు నీతులు మాట్లాడతారు, డ్రామాలు ఆడతారు. కంటిన్యూ చేయండి, మీ ఆవేశం కంటిన్యూ చేయండి. రేపు పొద్దున కలెక్టర్లు మీ పైన తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళ ముఖం మీద అంట నేను. ఓకే, తిరుగుబాటు చేస్తే రెడీగా ఉండండి, చరిత్ర తీస్తా. అంతేనంటారా? ఒక సీనియర్ ఐఏఎస్ పేర్లు వద్దులే గానీ వాళ్ళ పిల్లలకి పెళ్లి చూడమని చెప్పినారు ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ తో. నేను చెప్పిన నువ్వేమో ఐఏఎస్ వాళ్ళేమో బిజినెస్ మ్యాన్, మీకు సెట్ కాదు అని అంటే నాకు తర్వాత ఏమన్నారంటే లేదు నేను ఇస్తాను కట్నం. ఎంత తెలుసా? 1000 కోట్లు. 1000 కోట్లు. అటువంటి దొంగలు ఐఏఎస్ వ్యవస్థల్లో ఉండారు. మీరు ఇక్కడే ఉండారు కదా, మీ కార్ ఎక్కి ఇక్కడ నుంచి పోండి ప్రశాసన్ నగర్, ఒక్కొక్క ఇంటి సైజు. తమ్నైల్ ఇదే వాడుకుంటా, నేను వాడుకోండి. ఇదే వాడుకుంటా. ఈ 2 ఇల్లే ప్రశాసన్ నగర్ స్టార్ట్ అవుద్ది. ఆల్ ఐఏఎస్ ఐపీఎస్. ఓకే, 8 bedroom 10 bedroom హౌసెస్. ఓకే, వాడికి వచ్చే జీతం ఎంత? 8 to 10 bedroom హౌసెస్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ వ్యవస్థలో లోపం ఇది. బ్రిటిష్ వాళ్ళు తెల్లోళ్ళని కరప్షన్తో ఆ బ్రిటిష్ ఎంపైర్ ఎట్ట బిల్డ్ అయిందో ఇప్పుడు వాళ్ళ షూస్లో కూర్చొని ఉండే వాళ్ళే ఈ ఐఏఎస్లో. ఈ గ్రహణము, ఈ దరిద్రాన్ని మనము సెటరేట్ చేసుకోకపోతే మన దేశము అంత ఫాస్ట్గా గ్రో కాలేదు. 2019లో మేము ఓడిపోయినాము అని అంటే నా పర్సనల్ ఒపీనియన్, తెలుగుదేశం తరపున మాట్లాడలేదు. వీళ్ళు ఇచ్చిన రాంగ్ ఫీడింగ్ తోనే, రాంగ్ ఇన్ఫర్మేషన్ తోనే చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఓడిపోయినారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినాడంటే వీళ్ళు ఇచ్చిన రాంగ్ ఫీడింగ్ తోనే. బ్యూటిఫుల్ గ్రాఫ్స్ వేసేస్తారు, బ్యూటిఫుల్ గా చెప్పేస్తారు. వాళ్ళు చెప్పినంత బాగా పాపం మా రాజకీయ నాయకులు చెప్పలేరు. సో వీళ్ళేమో రాజకీయ నాయకులు మొరటగా మాట్లాడతారు, వీళ్ళకి సిస్టమ్ లేదు, రిపోర్ట్లు ఇవ్వరు, రంగురంగులుగా చూపిరు, వాళ్ళేమో బాగా చూపిస్తారని చెప్పి పాపం మా ఇద్దరు ముఖ్యమంత్రులు వాళ్ళని నమ్మి వీళ్ళు ఇచ్చిన రాంగ్ ఫీడింగ్ వల్లనే దెబ్బలు తిన్నాయి. ఎందుకంటే గ్రాస్ రూట్ లెవెల్లో ఉండే తప్పులు ముఖ్యమంత్రి గారి దగ్గరికి రానియకుండా వీళ్ళు ఒక బ్యారియర్ రకంగా యాక్ట్ చేస్తారండి. నేను ఎందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 2019 ఎగ్జాంపుల్. జనవరిలో జన్మభూమి ప్రోగ్రామ్కి నేను 68 గ్రామాలు అటెండ్ అయినాను. నేను ముఖ్యమంత్రి గారి కాన్ఫరెన్స్లో అద్భుతంగా జరుగుతుంది సార్ ప్రోగ్రామ్ అని చెప్పి బిల్డప్ ఇస్తుంటారు అటు సైడ్ నుంచి ఐఏఎస్లో. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అసలు పొద్దున పోతే మాత్రము 7 o'clock స్టార్ట్ చేసేస్తున్నాం సార్ అని చెప్పి ముఖ్యమంత్రి గారికి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆడ నేను 9 గంటలకు పోయినా 10 గంటలకు పోయినా ఒక మనిషి కూడా కనపడదు. అట్లాంటి ఎన్ని ఊర్లు ఉన్నాయో నేను చూశాను. కానీ ఇంకొక కలెక్టర్ చెప్తారు, సార్ మేము వినూతనంగా చేస్తున్నాం సార్, మేము ముందు రోజే ఇంటికి పోయి బొట్టు పెట్టి రేపు ప్రోగ్రామ్ ఉంది రాండి అని ఆహ్వానిస్తున్నాం సార్, అందుకని మంచి స్పందన వచ్చింది సార్. దిస్ ఈజ్ ద స్టేజ్ ఆఫ్ ఐఏఎస్ఎస్. ఈరోజు వాళ్ళకి గాలి తీస్తున్నాను, వాళ్ళ నిజాయితీ వాళ్ళ తత్వాలు ప్రజల ముందు పెడతా ఉన్నాను బాధతో. వాళ్ళ మీద నాకేం పగ కాదు. మన దేశానికి ఉండే పొటెన్షియల్ మనం రీచ్ కాలేకపోతున్నాము అని అంటే ఐ స్క్వేర్లీ బ్లేమ్ ఇట్ ఆన్ ఇండియన్ బ్యూరోక్రసీ. Reminiscence of the British Empire, which we have to kill to become Vishwaguru. That is my conviction and my belief. ఓకే, మీతో నేను ఎక్కిపిస్తున్నాను. బట్ అయితే ఇక్కడ ఒకటే చెప్పచ్చు, అందరూ మీలాంటి విద్యావంతులు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కదా, వేలి ముద్రలు వేసేవారికి 4-5 తరగతి చదువుకునే వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, కేంద్ర మంత్రులు కూడా అయిపోతున్నారు. వాళ్ళకి చదువు రాదు, చదువు సందేహం ఉండదు. ఐఏఎస్ల యొక్క హవానే నడుస్తుంది కదా అక్కడ. వాళ్ళు ఇచ్చిన ఫైల్లే సంతకం పెట్టాలి. ఒక ఫైల్ తెచ్చి ఇంగ్లీష్ ముందర పెడితే అది ఏం రాశాడో కూడా చదువుకోలేని రాజకీయ నాయకులు మన దగ్గర ఉన్నారు. అందువల్లే కదండి ఈ సిస్టంలో వాళ్ళు ఆట ఆడుతున్నారు. మరి ఉన్నత విద్యావంతులకు మరి అవకాశం ఇవ్వచ్చు కదా రాజకీయాల్లో. ఐఏఎస్ల మీద డిపెండ్ కాకుండా ఉండేలా మీలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా. ఆ రూట్ లోనే అడుగులు పడతా ఉంటాయి. దీనికన్నా ముఖ్యం ఏంది అని అంటే నా ఒపీనియన్, ఈ బ్యూరోక్రసీని కంట్రోల్ చేస్తేనే ప్రభుత్వాలు ఇంకా ఎఫిషియెంట్గా పనిచేయగలుగుతాయి. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు గత 1.5 yearలో మీరు ఎన్నిసార్లు చూడండి
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కరెక్ట్గా చేయండి, గ్రీవెన్సెస్ రిడ్రెసల్ చేయండి అని ఎంత చెప్పుతున్నా కానీ అనుకున్నంత మార్పు అయితే లేదు. నెక్స్ట్ స్టెప్ మమ్మల్ని పాత రోజుల్లో చంద్రబాబు గారిని బ్లేమ్ చేసినట్టు మమ్మల్ని మరీ ఎక్కువ పని చేపిస్తున్నారని చెప్తారు. సో ఈ వ్యవస్థలో ఒక ప్రక్షాళన అనేది అవసరము. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పినా కదా ఇందాక, 2.5 years నాకు పిఏని పంపించాల్సిన బాధ్యత కలెక్టర్దే కదా. ఎందుకు పంపించలేదండి 2.5 years నాకు పిఏని? హూ ఇస్ ఆన్సరబుల్ టు దిస్? ఆ 1.5 year నాకు పిడుగుపడిన డబ్బులు నాకు రాలేదు అన్నోడికి నేను ఏం జవాబు చెప్పాలగా? ఆ మండలానికి నేను పోతే ఇప్పుడు ఒక చిన్న ఫైల్లో ఫర్ 14 months or 16 months కాంట్ యూ క్లియర్ అ సింపుల్ ఫైల్ అండ్ సెండ్? ఇప్పుడు నాకే ఒక ఎమ్మెల్సీగా ఉండి ఒక స్థాయిలో ఉండేవాడికే ఇప్పుడు అది గతంలో అది ఉండింది, యాజ్ అ చైర్మన్గా ఇట్లా ఉంది అని అంటే ఒక మామూలు సామాన్యుడికి కష్టం వస్తే వీళ్ళు పలకతారా, వీళ్ళు పని చేస్తారా? నాగరాజు గారు, నేను సూటిగా ఈరోజు ప్రశ్నిస్తాను. ఒప్పుకుంటా. ఇటువంటి గార్బేజ్ని మన్నెత్తిన ఎందుకు పెట్టుకోవాలండి? Why should we have this useless people on our head? They are supposed to serve the people. Union Public Service Commission is public service. These fellows are not public servants, they are public lords. They are public lords, they are not public servants. That is the ground reality today. ఈరోజు ఆడకు పోయి కంప్లైంట్లు చేస్తూ ఉంటే పోలీస్ స్టేషన్లకు పోతే కేసులు తీసుకోరు, పార్టీ ఆఫీస్ గ్రీవెన్స్లో కూర్చుంటే నాకు లోపల నుంచి ఆవేదన, బాధ వస్తూ ఉంటుంది. చెప్పులు అరిగిపోయేటట్టు తిరిగి 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 ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వెనకాల మాకు ఏమి జరగటం లేదు అని చెప్పి అది కరెక్ట్ బాధతో వస్తూ ఉన్నారు ప్రజలు. నిన్న నేను పార్టీ ఆఫీస్ గ్రీవెన్స్ లో కూర్చుంటే 1923 బ్రిటిష్ వాళ్ళ టైం ఉన్న డాక్యుమెంట్, విజయవాడ సిటీ సెంటర్లో అపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్నారు. ఇప్పుడు ఒక కొత్త లిటిగేషన్ పెట్టినారంట, 80 మంది ఉంటున్నారు అపార్ట్మెంట్లో. అక్కడికి పోతే ఆర్డీఓ దగ్గరకు పోతే, కలెక్టర్ దగ్గరికి పోతే తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయినా కానీ ఆ 1923 బ్రిటిష్ డాక్యుమెంట్ ఒరిజినల్ కాపీ తెమ్మంటారంట జెరాక్స్ ఉంటే. ఈ విధంగా మన ప్రజలకి సేవ చేయాల్సిన ఈ దుర్మార్గులు ప్రజల్ని ఇబ్బంది పెడతాము కరెక్టా? ఆ ఇబ్బంది పెడతాము కొనసాగుతూ ఉంటాము కరెక్టా? ఈ ఆవేదనతో నేను చెప్తున్నా. ఎందుకంటే నేను రాజకీయాల్లో ఉండే సర్వీస్ మోటివ్ కనుక ఈ తప్పులు సరిదిద్దాలా అని చెప్పి, ఇవి సరిదిద్దితే నిజంగానే విశ్వగురు అవుతాం, నిజంగానే మనం దేశం ప్రపంచ స్థాయిలో నిలుస్తాం. వీళ్ళు ఎందుకంటే దే వాజ్ అ స్టడీ, వన్ లాస్ట్ వర్డ్, దే వాజ్ అ స్టడీ బై సమ్ వెస్టర్నర్స్ సమ్ డే. వాడు ఏం గ్రేట్ అని కాదు, వాడు ఇండియా పాకిస్తాన్ని చాలా రోజులు కంపేర్ చేసి స్టడీ చేశారు. ఇది పాకిస్తాన్లో ఆర్మీ ఉన్నన్ని రోజులు వాళ్ళు బాగుపడరు, ఈడ ఈ బ్యూరోక్రసీ ఉన్నన్ని రోజులు ఇండియా కూడా బాగుపడదని అన్నారు. కానీ మన వాళ్ళ కష్ట చేసే స్వభావం వల్ల ఇంత గ్రహణం ఉన్నా కానీ మనం ఎంతో కొంత ముందుకు రాగలుగుతున్నాం. ఈ గ్రహణాన్ని తప్పించుకుంటే మనం ఆపేవాళ్ళు లేదు, మనం ప్రపంచ స్థాయిలో నెంబర్ 1కు పోతాం అని నేను గట్టిగా నమ్ముతున్నాను. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఇండియన్స్. దీన్ని ఏకీపించాలి. మీరు ఎంత ఫైర్గా మాట్లాడినా కరెక్ట్గా మాట్లాడారని ఇంకా తప్పదు. అయితే ఇక్కడ ఒక్కటే చెప్తాను, చట్టసభల్లో చట్టాలను మీరు తయారు చేసిన తర్వాత ప్రజాప్రతినిధులు దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత బ్యూరోక్రసీ మీదే ఉంది కదా. మరి మీరు వాళ్ళని కంట్రోల్ చేయాలంటే వీటిని ఎవరు అమలు చేస్తారంటారు? లెట్ మీ బి ఫ్రాంక్ ఆన్ దిస్ ఆల్సో. నేను తెలుగుదేశం తరపున మాట్లాడుతున్నా, ఎక్స్ చట్టసభల్లో ఉన్నలా మాట్లాడుతున్నాను. ఆడ ఒక బిల్ తయారు చేసి తీసుకొని వస్తారు, అది ఏం తయారు చేసినారో ఉండదు, వాళ్ళు తయారు చేసి ఆ రోజు టేబుల్ చేస్తుంది గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అన్నా ఉండండి. మేమేం చేస్తాము, దాని మీద ఒక డిస్కషన్ అని పెడతారు. మన తప్పుడు నాయన ఈయన ఒక 2 సజెషన్స్ ఇస్తే అది ఆ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో ఉందా? లేదు. నేను ఆర్టీసీది ఆ రోజు లేచి నేను గట్టిగా చెప్పిన, ఇది తప్పు. ఎందుకు అని అంటే ఆర్టీసీ ఎంప్లాయీస్ని ఎందుకు అని అంటే, నా ఉద్యోగం సేఫ్ అని అంటే ఎవడు పని చేయడండి, అది మానవ సహజము. మనం పని చేయకపోతే రేపు మన ఉద్యోగం రిస్క్లోకి వస్తుంది అనే భయం లేకపోతే పర్ఫార్మెన్స్ అంత బాగా రాదు. ఇది బేసిక్ కామన్ సెన్స్. ముందే అంటే మీకు బెస్ట్ డిపోస్ ఉన్నాయి, బెస్ట్ సర్వీసెస్ ఉంది, మొనోపలి ఉంది, మొనోపలిని కూడా మీరు ఫెయిల్ చేస్తున్నారు అని అంటే ఇది కరెక్ట్ కాదు అని అంటే, పాపం ఏదో పేరుని అప్పుడు ఏదో ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉంటాడు. కనీసం ఆ పక్కనే ఉండే ఆ బొత్స ఎందుకు చెప్తావు వాళ్ళకి ఆన్సర్ కూడా చెప్పవలేదు అని చెప్పి పక్కనే బొత్స ప్రాంప్ట్ చేస్తున్నాడు. ఇటువంటి జోకర్ గాళ్ళు మంత్రులు మనకి. బొత్స ఈజ్ అ జోకర్. జోకర్ ఒకప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన జోకర్. నేను చెప్తున్నాను, అలా కొడుకు వయసు ఉంటుంది మీకు, అందుకనే చెప్తున్నాను జోకర్. తప్పు కదా, ఎందుకు ఆయన ఏజ్ చూసి అంటున్నా, జోకర్ అంటున్నా అంతే. ఆ కన్సర్న్ మంత్రి అపోజిషన్ పార్టీకి వివరణ ఇస్తుంటే కూర్చో అని అంటున్నాడు అని అంటే, జోకర్ కాకపోతే అసలు ఆడ ఉండకూడదు అటువంటి వాళ్ళు.
దే ఆర్ ఆన్సరబుల్ టు ద ఆపోజిషన్ కదా, వాళ్ళంతా అక్కడ ఉండాలి. దే ఆర్ ఆన్సరబుల్ టు ద ఆపోజిషన్. నువ్వు ఆపోజిషన్ కి ఆన్సర్ చేయను అని అంటే నువ్వు అక్కడ కూర్చోకుండా ఉండగల, నువ్వు సర్కస్ లో ఉండాలా? సార్ నువ్వు చూడు, నేర్చుకోవా ఎప్పుడన్నా, నేను ఇంత గట్టిగా చెప్తున్నా, ఈ ఇంటర్వ్యూ చూసి నేర్చుకో. బొత్స సార్ చూడండి, దీపక్ రెడ్డి గారు ఏదో మీకు సూచనలు సలహాలు ఇస్తున్నారు, కొద్దిగా నేర్చుకోండి. ఒకటైతే నేను ఐఏఎస్ ఉంది, నేను తమ్లైన్ తీసుకుంటున్నా, మళ్ళీ మీరు దాన్ని తప్పు పట్టుకోండి. ప్లీజ్ గో హెడ్. ఓకే, ప్లీజ్ గో హెడ్ విత్ యువర్ పర్మిషన్. ప్లీజ్ గో హెడ్. యా సార్, ఓకే, రైట్ సార్. మీరు ఈ thumbnail తో పాటు ఒక్కసారి ఈ రెండో ఇల్లు నుంచి స్టార్ట్ అవుతుంది నేను చూస్తాను. 8 నుంచి 12 బెడ్రూమ్స్ ఉండే ఒక్కొక్కరి ఇల్లు. అవి కూడా ఒకసారి ఫోటో తీసుకో, నేను చూస్తాను. ఓకేనా, రైట్ సార్. ఒకటే దీపక్ రెడ్డి గారు 2020లో అనుకుంటా పరిపాలన వికేంద్రీకరణ అండ్ సిఆర్డిఏ రద్దు బిల్లుపై ఒక సెలెక్ట్ కమిటీ ఉండింది. ఆ కమిటీలో మీరు కూడా ఒక మెంబర్గా ఉన్నారు. తర్వాత ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. మరి ఆ రోజు ఏదైతే పరిపాలన వికేంద్రీకరణ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, సిఆర్డిఏని రద్దు చేస్తున్నాను, పరిపాలన వికేంద్రీకరణ, మీ పార్టీ ఒక సెలెక్ట్ కమిటీని పెట్టింది అనమాట. దాంట్లో మీరు ఉన్నారు. మరి ఈరోజు మీరు అన్నారు అవన్నీ లేవు, అవన్నీ తూచైపోయినాయి. ఇప్పుడు అవన్నీ కూడా మీరు అధికారంలో ఉన్నారు, కూటమి అధికారం ఉంది. ఇప్పుడు మీ స్టాండ్ ఏంటి? అసలు రాజధాని ఎప్పుడు పూర్తవుతుంది? ఒకవైపు అమరావతి రాజధాని అంటూనే వైజాగ్ లో మొత్తం డెవలప్మెంట్ చేస్తున్నారు. నారాజు గారు మీరు భలే వాళ్ళు, మేము తూచని అనలేదండి. చట్టసభల విధానం ఏంది అని అంటే, సభ ఒక కమిటీ అనేది రికమెండ్ చేసినప్పుడు ఆ పనిచేసే సెక్రటరీ అది యాజ్ ఇట్ ఇస్ టైప్ కొట్టి పంపించాలి కాగితం. నేను టైప్ చేయను అని చెప్పి సెక్రటరీ అంటాడు. అసలు ఇది ఇట్లాంటివన్నీ నాకు తెలిసి బనానా రిపబ్లిక్స్ లోనో ఆఫ్రికాలోనో అసలు ప్రభుత్వం లేని దగ్గరలో కూడా జరగవు. వాడు ఆఫీసు అసిస్టెంట్ సభ చెప్పింది చేయని అంటాడు. మీరు నమ్ముతారు అసలు దీన్ని? అంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవస్థని నిర్వీర్యం చేశాడో చూడండి. ఒక చైర్మన్ ఒక సభ పాస్ చేసి సెలెక్ట్ కమిటీకి రెఫర్ చేయండి అంటే ఆ టైప్ నేను చేయని లెటర్ అని అంటాడు. మీరు నమ్ముతారా దీన్ని? దయచేసి ఒకసారి మీ చూసే వాళ్ళందరూ గమనించాలి ఏ విధంగా అసలు గబ్బు బట్టి చేసినారు మన వ్యవస్థని. ఓకే, శాసన మండలి వ్యవస్థకే అసలు వాల్యూ లేకుండా చేసేసారు కదా. చేసింది జరిగింది, అది నిజంగా జరిగింది. అందుకనే కమిటీ లైన్ లోకి రాలా. మేము చెప్పింది చేయబట్టాడు ఆయన. నా ఇంకేం చేయగలుగుతాం చెప్పండి? అసలు నమ్మతారా దీన్ని? దిస్ ఇస్ ద ట్రూత్. యు గో చెక్ ద రికార్డ్స్. అయితే మరి ఇటువంటి బఫూన్ గాళ్ళు వీళ్ళు ప్రజా నాయకులు, ఈ ఒక పార్టీలు ఈరోజు ఎంతో హాట్ ఉన్నారు దీపక్ రెడ్డి. కాదండి, ఈ డెమోక్రసీని మర్డర్ చేసినట్టే కదా, బ్రూటల్గా మర్డర్ చేసినట్టే కదా. చట్టసభ సెలెక్ట్ కమిటీ అని చెప్పి చైర్మన్ గారు రూలింగ్ ఇచ్చిన తర్వాత ఆఫీస్ సెక్రటరీ ఆ లెటర్ నేను కొట్టను అని అంటాము అని అంటే ఇజంట్ ఇట్ మర్డర్ ఆఫ్ డెమోక్రసీ? అలా అన్యాయం దీపక్ రెడ్డి గారు. మీ ఓల్డ్ ఫ్రెండ్ మీకు కష్టం వచ్చినప్పుడు 200 మందిని నా చుట్టూ పంపించాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన మీరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారా? ఇట్లాంటి కర్మలు మేము చూసాం మా సభల్లో కూర్చొని. కాదు, ఇట్లాంటి కర్మలు మేము చూసాం మా సభలో కూర్చొని. ఇంకొక మాట నేను చెప్పి నేను ముగిస్తాను. ఆ 3 క్యాపిటల్ బిల్లు జరిగినప్పుడు వాళ్ళకి బలం సరిపోదు అని చెప్పి మంత్రులందరినీ పంపించేసినారు కౌన్సిల్ లోపలికి. కరెక్ట్. ఆ ఎమ్మెల్యేలందరూ ఆడెక్కినారు. ఏడా గ్యాలరీ దుక్కుతారే కదా. నేను చెప్తున్నాను, నాది సెకండ్ లాస్ట్ సీట్ ఉండింది. ఎప్పుడు అనౌన్స్మెంట్ జరిగిందో నిజంగా తెలుగు భాషలో అన్ని తిట్లు ఉన్నాయా అని చెప్పి ఆ రోజు నాకు తెలిసి వచ్చింది. నాకు సుమారు తిట్లు తెలుసు. అన్ని తిట్లు వెనకాల నుంచి నేను వింటా ఉండేనండి. ఏందండి నేను అనుకున్న ఏడకొచ్చినవరా నాయన మనం అని చెప్పి. మా తాత ఎమ్మెల్సీగా ఉండేడు అని ఫస్ట్ రోజు నేను అడుగు పెడితే అదొక గౌరవంగా భావించినాను. ఏడొచ్చి పడినాం మనం అని చెప్పి నాకు 2.5 hours పట్టింది ఆ షాక్ నుంచి బయటకు వచ్చేదానికి. ఆ స్థాయికి దిగజార్చినారు చట్టసభల వ్యవస్థలు. ఇది నేను తప్పు అంటున్నాను అని చెప్పి అక్కడ ఉండే వైసీపీ వాళ్ళని కాదు, మీరే అడగండి ఎవరన్నా మీకు క్లోజ్ ఉంటే ఆ రోజు ఇట్లా జరిగిందా లేదా అని. దీపక్ రెడ్డి గారు వెనకాల చైర్మన్ సీట్ వెనకాల చైర్మన్ కొట్టబోయినాడు, బొత్స చెయ్యి ఎత్తినాడు. అవునా? చైర్మన్ షరీఫ్ గారు అనుకుంటా, చైర్మన్ షరీఫ్ గారు అనుకుంటా, షరీఫ్ గారిని కొట్టబోయినారు. తర్వాత గబ్బు మాట అంటే గబ్బు మాట, సాయిబు డాష్కి నువ్వు పుట్టినావా, ఇవన్నీ విన్నామండి మేము. ఆ ఘోరాలు చూసినాం. ప్రజలు కోరుకునేది ఒకటి, సమాజం కోరుకునేది ఒకటి, వాస్తవాలు ఇటువంటివి. ఇవి మాట్లాడితే కూడా గౌరవం తక్కువ ఉంటుంది. కానీ ఈరోజు బాధతో మళ్ళీ మీరు నిజాలు చెప్పించేస్తారు అందరి చేత. అట్నే చెప్పించేసిన నా చేత. ఫైర్లో ఉన్నారు. ఇప్పుడు అలాంటి సంఘటన అంత ఘోరంగా జరిగిందంటారా అసలు? మీరు చెక్ చేసుకోండి.
నేను ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నిజమో కాదు నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను చూసింది సార్ సెలెక్ట్ కమిటీ లెవెల్లో కూడా రాలేదు. మరి ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా, మరి ఏంటి పరిస్థితి? అసలు రాజధాని అమరావతి అని ఫిక్స్ అయిపోయారు. అభివృద్ధి అయితే రాష్ట్రం అభివృద్ధి అయితే జరుగుతోంది, కానీ అభివృద్ధి అంతా కూడా విశాఖపట్నంకే కేంద్రీకృతం అవుతోంది. కంపెనీస్ అలిగేషన్. ఓకే, గూగుల్ ఇది కావచ్చు. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క న్యాచురల్ అడ్వాంటేజెస్, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. కాగ్నిజెంట్ ఇటీవల అడ్వాంటేజెస్ ఈచ్ రీజియన్ వైజ్, ఆల్ ద ఏరియాస్ ఇంక్లూడింగ్ డిస్ట్రిక్ట్ వైజ్ మేము బ్రేకప్ తీసుకొని యూనిఫామ్ డెవలప్మెంట్ వచ్చే విధంగా ఒక పక్కా ప్రణాళికతో మేము పోతున్నాము. మీకు కావాలంటే డిస్ట్రిక్ట్ వైజ్, రీజియన్ వైజ్ 3 ప్రాంతాలకి ప్రాంతం వైజ్ టోటల్స్ కూడా ఇస్తాము. ఆ బ్యాలెన్సెస్ మీరు చూసుకోండి. ఒక విధంగా కొద్దో గొప్ప కొంచెం తక్కువ అమరావతికే వచ్చింది ఒక విధంగా చూస్తే, కానీ ఈ సిటీ డెవలప్ అయితే ఇదే లైఫ్ లైన్ ఫర్ ఎవ్రీథింగ్ అవుద్ది. సో ఈక్వల్గా 3 రీజియన్స్కి డెవలప్మెంట్ యాక్టివిటీ వస్తూ ఉంది. మేము నెంబర్స్ మానిటర్ చేసుకుంటున్నాము, అదేవిధంగా ప్లేస్మెంట్స్ కూడా చేస్తూ ఉన్నాం. నేను ఐఎమ్ ప్రివ్యూ టు దట్ ఇన్ఫర్మేషన్ కనుక నేను చెప్తున్నాను. 2029 నాటికి రాజధాని పూర్తవుతుంది నమ్మవచ్చు అంటారా? ఒక గ్రేట్ పోర్షన్, ఒక గ్రేట్ పొజిషన్స్ లో మీరు అంటున్నారు. గ్రేట్ ఒక మంచి సెక్షన్ వరకు పూర్తయిపోద్ది. ఓకే, ఒక మంచి సెక్షన్ నేను మసాలాల్లో చెప్పమంటే చెప్తాను. వెనక్కి పోలేని పరిస్థితికి డెవలప్మెంట్ అయితే కనపడుతుంది ఇంకా. సో దాని వెనకాల అర్థాలు మీరే తీసుకోండి. కానీ చంద్రబాబు నాయుడు గారు సినిమా చూపిస్తున్నారు అమరావతి ప్రజలకు. ఎలక్షన్ నాటికి రాజధాని ఒక ఇంచు కూడా ముందుకు పోదని అనేవాళ్ళు ఉన్నారు కదా. ఇప్పటికీ అనేవాళ్ళు అంటారు కదండి, నోరు ఉంది అందరికి, ఎవరికి ఇటు కావాలో అటు మాట్లాడుకోవచ్చు. సో కొన్ని రోజులు వెయిట్ చేస్తే తెలిసిపోద్ది కదా. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారి వయస్సులో ఒకసారి గమనించాల. ఇంక దీని తర్వాత ఇంకేమో పెద్ద ఒక 20 years లైఫ్, 30 years పొలిటికల్ లైఫ్ నా ముందు ఉన్నది అనే వయసు కాదు కదా. సో దిస్ ఇస్ ఈజ్ అన్ ఏజ్డ్ పర్సన్. సో ఏదున్నా కానీ ఆయన మార్క్ ఈ రాష్ట్ర చరిత్ర మీద వేయాలా, మంచి చేసిపోవాలా అనే ఉద్దేశం, మంచి ఉద్దేశం తప్ప రెండోది లేదు అని నేను గట్టిగా నమ్ముతున్నాను. సో పక్కన సార్ మెడికల్ కాలేజ్ అంటే పీపీపీ విధానంలోకి తీసుకెళ్తున్నామని మీరు ప్రకటించారు. అయితే ఇక్కడ దానికి వ్యతిరేకంగా నిన్నటి రోజు పెద్ద ఎత్తున ర్యాలీలు చేశారు. 18వ తారీఖు గవర్నర్ కూడా కలవబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఈ పీపీపీ విధానం ఎందుకు తీసుకొచ్చారంటారు? అసలుకి నేను స్పోక్స్ పర్సన్ కనుక బతికిపోయినా, లేకపోతే ఇరుక్కొని ఉండేవాడిని మీరు అడిగే ప్రశ్నలకి. నాకు అనే ఇన్ఫర్మేషన్ ఫిగర్ టిప్స్ మీద ఉండే చూసి చదువుతాను కనుక. అది పెద్ద డ్రామా, జగన్మోహన్ రెడ్డి వైసీపీ సర్వైవల్ డ్రామా. అది చచ్చిపోయినామని చెప్పి ప్రజలు అనుకోకుండా మేము బతుకున్నారా నాయన అని చెప్పి చూపించుకునేదానికి ఒక డ్రామా. అంతేనంటారా? పీపీపీ అంటే ఏంటంటే ప్రో పువర్ పాలసీ. పువర్ పాలసీ అంటే పేదలకి ప్రోగా ఉండే పాలసీ. అది క్లారిటీ తెచ్చుకోవాలి ఫస్ట్ పాయింట్. ఏంది అని అంటే కోవిడ్ వచ్చినప్పుడు అనేక మంది ఎమ్మెల్యేలు, అది పేరు అదేనా కానీ యాక్చువల్ దాని వెనకాల అర్థం ఇది. ద స్పిరిట్ బిహైండ్ దట్ చెప్పండి. ప్రో పువర్ పాలసీ. ప్రో పూర్ పాలసీ. పాలసీ దట్ ఈస్ ద స్పిరిట్ బిహైండ్ దట్ కైండ్ ఆఫ్ భాష చెప్పారు మీరు. ఎస్, కొత్త భాష కాదు, వాస్తవమే. పేదలకి మెరుగైన సేవలు ఇవ్వాలా అనే ఉద్దేశంతోనే కోవిడ్ ఇష్యూ ఒక్కసారి గుర్తు చేసి నేను ముగిస్తాను. జగన్మోహన్ రెడ్డి అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి కోవిడ్ వచ్చినా చెన్నై కొందరు వెళ్ళారు, బెంగళూరు కొందరు వెళ్ళారు, హైదరాబాద్ కొందరు వచ్చేసినారు. మీరు చూసారు కదా హాస్పిటల్స్. ఆంధ్రప్రదేశ్లో ఎవడన్నా ఎమ్మెల్యే, మంత్రి అనేవాడు ఉండేడా ఆ టైంలో? తక్కువ. అది నెక్స్ట్ టైం కాకూడదు. ఆ సూపర్ స్పెషాలిటీ ఫెసిలిటీస్ మన ఆంధ్ర రాష్ట్రంలో కలిగించాలా అనేది దీని వెనకాల సారాంశము. ప్లస్ నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా గ్రో కావాలా. 4,800 crores మీకు ఫండింగ్ రిక్వైర్మెంట్ ఉంటే జగన్మోహన్ రెడ్డి టైంలో మీరు ఎంత కట్టినారో ఆ మెడికల్ కాలేజెస్ మీద స్పెండ్ చేసినది అదే ప్రోరేటా కంప్లీట్ కావాలంటే 20 years పడుతుంది. అదే జగన్మోహన్ రెడ్డి స్పీడ్లో కడితే. సో అట్ట కాకుండా ఈ కొత్త విధానం తెచ్చి ప్రైవేట్ పార్టిసిపేషన్ కూడా తీసుకొని వచ్చి 2 yearsలో కంప్లీట్ చేస్తే నెక్స్ట్ 18 years ఎన్ని మెడికల్ సీట్స్ మనకు యాడ్ అవుతాయి, ఎంత బెనిఫిట్ మనకు పొందొచ్చు. ఈ ప్రైవేట్ విధానము గవర్నమెంటే దాని ఓనర్షిప్, కానీ ఎఫిషియన్సీ ఆఫ్ రన్నింగ్కి కొత్త సిస్టమ్స్ తెచ్చి అటువంటి బెటర్ సర్వీసెస్ ఇవ్వాలా అని చెప్పి ఈజ్ ద ఐడియా బిహైండ్ దట్. దయచేసి డెప్త్లోకి పోతే అర్థమవుద్ది.
వైసీపీ ట్రాప్లో పడకూడదు అని చెప్పి మాత్రం నేను కోరుకుంటున్నాను. మరి ఈ కొత్త భాషాన్ని ఇంతవరకు ఏ నాయకుడు చెప్పలేదు కదా. మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు పీపీపీ అంటే ప్రైవేట్ అనే పదానికే స్థానం లేదు, దాన్ని అసలు ఆ పదమే వాడద్దండి అంటారు తప్పితే మీరు చెప్తున్నట్టుగా ప్రో పూర్ పాలసీ అన్నది ఎవరు చెప్పలేదు ఇంతవరకు. ఏంది మీరు మాత్రమే చెప్తున్నారేంటి? కొందరు చెప్పినారు, అదంతా ప్రజల్లోకి పోయినట్టు లేదు. ఎందుకంటే అంత అద్భుతంగా నెగిటివ్ గా ప్రజల్లో ఎక్కించే టాలెంట్ మాకు లేదు. బట్ ద స్పిరిట్ బిహైండ్ దట్ ఇస్ ప్రో పూర్ పాలసీ ఓన్లీ టు గెట్ సూపర్ స్పెషాలిటీ, టు గెట్ అఫోర్డబుల్, మోర్ సీట్స్ అండ్ మోర్ బెడ్స్ ఆల్సో ఇన్ ద హాస్పిటల్స్, స్పీడీ విత్ ఇన్ 2 years కంప్లీషన్ ఆఫ్ ఆల్ ద ప్రాజెక్ట్స్. కాకపోతే 5 months ఎక్స్ట్రా వేసుకోండి, 2.5 years లో లైవ్ రన్నింగ్లోకి వచ్చేస్తాయి అన్నీ. కానీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చేసిన స్పీడ్కి అదే స్పీడ్ మీరు మెయింటైన్ చేస్తే 20 years పడుతుంది. ఏది మంచిది మన ప్రజలకి, మన రాష్ట్రానికి? త్వరగా పూర్తి కావాలి, సేవలు తొందరగా రావాలి. అదేనంటే 18 సంవత్సరాలు అడిషనల్ డాక్టర్లు, అడిషనల్ సీట్స్ ఎన్ని వస్తాయి? 500 bedded హాస్పిటల్ దగ్గర 1000 beds వస్తూ ఉన్నాయి మనవి. ఏది ఎక్కువ సర్వీసెస్ ఇస్తూ ఉంది? అసలు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం సూపర్ స్పెషాలిటీనే లేదు. ఇప్పుడు మనం సూపర్ స్పెషాలిటీస్ కూడా తెస్తూ ఉన్నాం. ఏది మంచిది? దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలే ఒక డెసిషన్కి రావాలి. సార్ చూద్దాం ఏం వస్తారో వాళ్ళని చూద్దాం. సార్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీరు అన్నట్టుగా నాకు గుర్తుంది, మెడికల్ కళాశాలకి ల్యాండ్ కూడా అలాట్ చేయలేదు అనేది. కొన్నిటికి 18లో కొన్నిటికి చేయలేదు. అన్నిటికీ పునాదుల స్థాయిలో ల్యాండ్ అలొకేషన్ చేయకుండానే పునాదులు స్టార్ట్ అయ్యాయంటారా? మరొకటి 18లో కొన్నిటికైనా కొన్నిటికి కాలేదండి. బేస్మెంట్స్ ఉన్నాయి కదా మిగతా వాటికి కూడా. మరొకటి జగన్మోహన్ రెడ్డి చేసింది ఫేవర్ ఏమి లేదు. మళ్ళీ నేను ప్రజలకు క్లారిఫై చేయాలనుకుంటున్నాను. మోదీ గారు ఒక డిస్ట్రిక్ట్కి ఒక హాస్పిటల్ విధానం తీసుకొని వచ్చి మనం మెడికల్ సీట్స్ పెంచాలా ఇండియాలో, మన వాళ్ళు వేరే దేశాలకు పోకూడదని ఒక కేంద్ర ప్రభుత్వం ఆలోచించిన ప్రోగ్రామ్ అది. ఆ ప్రోగ్రామ్ ప్రకారమే ఇవన్నీ వచ్చినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంది లేదు. దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరొకసారి ఈ సత్యాన్ని మీరు తెలుసుకోండి. అంతే, వాస్తవం అది మీరు చెక్ చేసుకోండి. మీకు ఎవరికైనా డౌట్లు ఉంటే పార్లమెంట్ లో జరిగిన డిస్కషన్ తర్వాత అక్కడ ఇచ్చిన జియో కాపీస్ కూడా నేను చూపిస్తాను. ఇది జగన్మోహన్ రెడ్డిదో వైసీపీదో క్రెడిట్ కాదు, ఇది అప్పుడు మోదీ గారు కేంద్ర ప్రభుత్వం బీజేపీ తెచ్చిన ఇనిషియేటివ్ అని చెప్పి మాత్రం నేను క్లారిఫై చేస్తాను. దానికే మనం కన్ఫై అవుతాం. ఓకే, 18 మెడికల్ కళాశాలలో కొన్ని పూర్తయ్యాయి, కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి, కొన్ని బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి కదా. మీరు స్థలమే కేటాయించలేదు ఎలా అంటారు? స్థలం లేకుండా బేస్మెంట్ లెవెల్లో వస్తాయంటారా? మదనపల్లి లాంటి పాలిస్తాను. అంతే కదా, మేము అనలేదండి. బల్లె వాళ్ళు వాళ్ళ ట్రాప్ లో పడొద్దు దయచేసి. కొన్ని అయినాయి, కొన్ని కాలేదు. 18 సెంటర్లు, దాంతో 1-2 అయితే అలొకేషన్ ఉండకపోవచ్చు కదా. అది మాట్లాడింది. అన్నీ అని చెప్పి అయితే అనలేదు కదా. కొన్ని బిల్డింగ్లు కూడా అయిపోయినాయి, కొన్ని స్టార్ట్ కూడా అయిపోయినాయి, కొన్ని కాలేదు. కానీ మీరు సింపుల్ క్యాల్కులేషన్, 4,800 కోట్లు కావాలంటే ఎంత మీరు ఖర్చు పెట్టినారు మీ 5 సంవత్సరాల్లో లెక్క తీయండి. 1,100 కోట్లు, అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బునే. సో 1,100 కోట్ల లాగా మీరు 4,800 కోట్లకు డివైడ్ చేస్తే మామూలు లెక్కలు వచ్చిన వాళ్ళు 5వ క్లాస్ స్టూడెంట్ కూడా చెప్తాడు. ఇది 5 years పడితే ఇంటూ 3 20 years ప్రోగ్రామ్. సింపుల్ మ్యాథమెటిక్సే వాళ్ళు చేసిన స్పీడ్లో చేస్తే. మీరు గత ఇంటర్వ్యూలో నేను బాగా విన్నాను మీతో. జగన్మోహన్ రెడ్డి గతంలో అంటే మీరంతా స్కూల్ మేట్స్ అంతా కూడా మంచి క్లోజ్ ఫ్రెండ్స్. కడప జిల్లాలో వర్క్ చేస్తుంటే నా కోసం ఒక 200 మంది పంపించాడు జనాన్ని. ఆ రోజు ఉన్న జగన్ వేరు, ఈ రోజు ఉన్న జగన్ వేరు అన్నారు. అంటే ఎంత లేదన్నా ఫ్రెండే కదా. ఫ్రెండ్ అని కూడా కనికరం చూపకుండా ఇటీవల మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒంటికాలపై లేచి విమర్శిస్తున్నారు. పాపం ఏమాత్రం ఓల్డ్ ఫ్రెండే కదా, నా మిత్రుడు కదా అన్న ప్రేమ లేదా మీకు? అంటే నేను టీడీపీ స్పోక్స్ పర్సన్గా మాట్లాడితే టీడీపీ విధానమే నేను మాట్లాడాలి. దీపక్ రెడ్డి విధానం మాట్లాడేదానికి రాదు. సో నేను ఈరోజు మీరు నన్ను ఇంటర్వ్యూ చేసినా ఏదైనా డిబేట్స్కి నేను పోయినా యాజ్ అ టీడీపీ స్పోక్స్ పర్సన్ నేను మాట్లాడతాను. టీడీపీ స్టాండ్ని నేను మాట్లాడాల్సి వస్తుంది. కానీ నాకేమి పర్సనల్ శత్రుత్వం అయితే జగన్తో ఏమి లేదు. సో నా ధర్మం నేను చేస్తున్నాను. మీ జర్నలిస్ట్ ధర్మం మీరు ఎట్లా ప్రశ్నలు అడుగుతారో నా ధర్మం పార్టీ చెప్పే ధర్మం నేను చేస్తున్నాను. తప్ప నేను అంతే చేస్తున్నాను. నేనేమి పర్సనల్ యాంగిల్గా చూడను. వాట్ ఎవర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ మీ ఫ్రమ్ ద పార్టీ ఐ డూ మై జాబ్ యాజ్ అ ప్రొఫెషనల్. అన్నది పక్కన పెడితే కామన్ మ్యాన్గా ఒక దీపక్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తారు మీరు? నేను ఎందుకు అభిమానిస్తాను? అభిమానిస్తే నేను ఆ పార్టీలో ఉండేవాడిని, ఈ పార్టీలో ఉండేవాడిని కాదు. నేను ఎప్పుడు తెలుగుదేశంలో చేరినానో ఐ హ్యాడ్ చాయిసెస్. అప్పుడు కాంగ్రెస్ ఉండింది, బీజేపీ ఉంది, వైసీపీ అప్పుడే స్టార్ట్ అవుతూ ఉండింది, తర్వాత టీడీపీ ఉంది. నాకు చాయిస్ ఉండింది నేను చేరేటప్పుడు. నేను ఎందుకు టీడీపీ చూస్ చేసుకున్నాను? ఎందుకంటే ఇది మంచిది.
అప్పుడు చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ ఇస్ గుడ్ ఫర్ ద స్టేట్ అని చెప్పి ఒక నమ్మకం నాకు వచ్చింది కనుక ఇక్కడ చేరిన. ఆ నమ్మకం రాకపోతే ఇక్కడికి వచ్చిండేది కాదు. కానీ వైసీపీలో కొంతమంది అంటుంటారు జగన్మోహన్ రెడ్డి గారితో ఈయనకు వ్యాపారాలు ఉండేటివి గతంలో, మరి ఆ వ్యాపారాల నుంచి బయటకు వచ్చాడో లేదో తెలియదు. మాకేం వ్యాపారాలు లేవండి, ఇట్ వాజ్ ఓన్లీ ఫ్రెండ్షిప్. వ్యాపారాలు అయితే ఏం లేవు. టీడీపీని పక్కన పెట్టి దీపక్ రెడ్డి గారు, ఒక్క దీపక్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తారంటే ఏం చెప్తారు? అంటే 2012 నుంచి ఇప్పుడు దాకా నేను ఎప్పుడు మాట్లాడింది లేదు. ఒక ఎగ్జాంపుల్ లాస్ట్ టైం మీకు చెప్పింది తప్ప నేను ఎప్పుడు కలిసింది లేదు, మాట్లాడింది లేదు. మరి ఎందుకంటే ఇది క్లారిఫై చేయాలి. మా దాంతో కూడా చాలా మంది ఆ క్లోజ్నెస్ తో వెళ్ళిపోతాడు దీపక్ రెడ్డి అటు అని చెప్పి దుష్ప్రచారాలు చేస్తారు. నేను ఆడకపోను, ఎందుకంటే కొంచెం వాల్యూస్ ఉండేవాడిని, అది తప్ప ఇంకేం లేదు. సో నేను ఆడకపోయేది లేదు. నమ్ముకున్న వాళ్ళతో ఉంటాము, లేదంటే రాజకీయాలు వదిలేసి ఇంట్లో ఉంటాము. పాత ప్రశ్నే కదా, ఆ శత్రుత్వం ఏం లేదు. కల్తీ నెయ్యి విషయం అయితే గోశాల గురించి వైవి సుబ్బారెడ్డి గారిని కార్నర్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతసేపు దీపక్ రెడ్డి కార్నర్ చేస్తున్నాడు అనేది బయట చర్చ. అంతే కదండి, ఎవరో ఒక చిన్నోడి గురించి మాట్లాడతాం ఎందుకు? ఎందుకు నిన్న అర్నబ్ది ఇష్యూ జరిగిన తర్వాత నన్ను వదిలిపెట్టి లోకేష్ గారిని ఎందుకు టార్గెట్ చేసినారు? ఎందుకంటే లోకేష్ ఇస్ అవర్ ఫ్యూచర్ లీడర్. ఆయన టార్గెట్ చేసి చేస్తేనే పొలిటికల్ మైలేజ్ వస్తుంది అనేది వాళ్ళ సిద్ధాంతం. మనం ఒప్పుకుంటామా? అదే విధంగా ఎవడో చిన్నోళ్ళని టార్గెట్ చేయటము, వాల్యూ లేని వాళ్ళని పట్టుకోవటము, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయటం పొలిటికల్ గా ఏది లబ్ధి అవుద్ది? సార్ ఏం సార్ ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నారు? వైవి సుబ్బారెడ్డి గారు అవుతారు, చిన్న వ్యక్తి కాదు. వేరే వాళ్ళకి సీఎం చిన్నానా రాజ్యసభ మెంబరు అంటే చిన్న వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి కన్నా పెద్ద వ్యక్తి. ఇప్పుడు నేను కూడా మీ జర్నలిస్ట్ స్టైల్కి వస్తా. జగన్మోహన్ రెడ్డి కన్నా పెద్ద వ్యక్తి ఆయన చిన్నోడే కదా జగన్మోహన్ రెడ్డి ముందు స్థాయిలో. అది నేను చెప్పేది. ఈరోజు ఫైర్ చాలా లేదు. మీరేమో ఇంత ఇదిగా ఉన్నారు, టీడీపీకి హార్డ్ కోర్ గా ఉన్నారు, అసలుకి ఇంకా కట్టప్పలాగా అయిపోయినారు మీరు. కట్టప్పన్న వెన్నుపోటు పొడిచాడేమో కానీ బాహుబలికి మీరు ఆ విధంగా లేరు, ఇంత ప్రేమతో ఉన్న టీవీ మీద. కానీ ఇక్కడ మీ రిలేషన్ అంటే జేసీ కుటుంబం త్వరలో వైసీపీలోకి చేరబోతుంది. ముఖ్యంగా మీ బావమరిది అనుకోవచ్చు, బావ అనుకోవచ్చు, జేసీ పవన్ రెడ్డి వైసీపీలో చేరబోతున్నారు. 2029 అనంతపురం ఎంపీ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగబోతున్నారని బయట ప్రచారం గట్టిగా జరుగుతుంది, వార్తా కథనాలు వస్తున్నాయి బయట. జేసీ కుటుంబం నిజంగా వెళ్తుందంటారా టీడీపీ? లేదండి, నాకు తెలిసి అయితే అట్లాంటిది ఏమి లేదు. టీడీపీ తరఫున మాట్లాడమంటారా, దీపక్ రెడ్డి తరఫున మాట్లాడమంటారా? ఇప్పుడు చెప్పింది టీడీపీ వర్షన్. నాకు తెలిసి అయితే అట్లాంటిది ఏమి లేదు. మా పార్టీ వాళ్ళు మాతోనే ఉంటారు. దీపక్ రెడ్డి ప్రకారం మాట్లాడాలంటే ఎవరు అనుకూలాలు వాళ్ళు చూసుకుంటుంటారు లైఫ్ లో, అంతే కదా. ఎక్కడ మనకు బెనిఫిట్ ఉంటుంది, ఎక్కడ బాగుంటుంది అని చెప్పి చూసుకుంటారు. అదే జీవిత సహజం. పవన్ రెడ్డి గారు వెళ్తున్నారు, మరి జేసీ కుటుంబం అనేది పక్కన పెడదాం మనం. జేసీ పవన్ రెడ్డి గారు వైసీపీలోకి వెళ్తున్నారా? నాకు తెలీదు, నాకు తెలిసి అట్లాంటిది లేదనుకుంటున్నాను నేను. ఓకే ఓకే, ఇద్దరు ఫ్రెండ్స్ కమ్ బావ మామూలు అనుకోవచ్చు, డిస్కషన్ కూడా లేదా? లేదు, ఎప్పుడు లేదండి, ఎప్పుడు లేదు. అండ్ నాకు తెలిసి పోతాము అనే వర్డ్ కూడా ఎప్పుడు రాలే ఇంతవరకు. ఈజ్ ఎ టీడీపీ పర్సన్ ఓన్లీ. సో టీడీపీ ఆల్సో షుడ్ రియలైజ్ నెక్స్ట్ స్టెప్ పోతే మంచిది అని చెప్పి నేను భావిస్తున్నాను. ఐ థింక్ మీ ఇంటర్వ్యూలోనే అనుకుంటా గతంలో ఒకసారి చెప్పుకున్నాను, ఆయన ఎంపీ అయి ఉంటే పార్టీకి కూడా చాలా లబ్ధి పొందుండేది అని చెప్పి నేను అప్పుడు చెప్పాను. నేను ఇప్పుడు కూడా అది చెప్తున్నాను. సో ఎందుకంటే వీ హ్యావ్ టు యూజ్ పీపుల్. అందరికి ఉంటేనే కదా పార్టీ. సో అందరినీ వాడుకోవాలా అనేది నా అభిప్రాయం పార్టీ తరఫున. 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వం ఒక విధ్వంసం సృష్టించి రాష్ట్రాన్ని నాశనం చేసింది, సర్వనాశనం చేసింది మీరు పదే అంటుంటారనమాట. ఓకే, విధ్వంసము సర్వనాశనం అయింది కాబట్టి వాళ్ళు 11 స్థానాలకి పరిమితం అయిపోయారు. ప్రజలు అక్కడ కూర్చోబెట్టారు మొటిక్కాయలేసి. ఈ 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన ప్రగతి ఏంటి ఏపీలో అంటే ఏం చెప్తారు? ఓమ్మా, అది ఇప్పుడు టైం సరిపోదు మనకి, ఇంకో ఇంటర్వ్యూ పెట్టుకోవాలి. నేను అంతా ప్రిపేర్ తీసుకొని లిస్ట్ కూడా తీసుకొని వచ్చి లైన్గా చదువుతాను. అది కొన్ని పేజీలు ఉంటుంది ఆ డేటా అంతా. నేను ఇప్పుడు మీరు అది అడుగుతారని అనుకొని అది లేకపోతే ఇప్పుడే చూపించుండేవాడిని, అంత చేస్తుందండి. అండ్ దిస్ ఇస్ ఆల్సో మొత్తం అయిపోయింది అని అంటులేదు, వర్క్ ఇన్ ప్రోగ్రెస్. మా ఈ 5-year పీరియడ్ అయిపోయే లోపల క్లియర్లీ మీకు ఆ డిఫరెన్స్ కనపడిపోద్ది. అండ్ మా పిచ్ కూడా ఇదే ఉండబోతా ఉంది ఫ్యూచర్లో. సో ఆ గత 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ ఏం జరిగింది, ఈ 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, దీని ప్రకారమే మీరు నెక్స్ట్ ఎలక్షన్లో డెసిషన్ తీసుకోండి అని చెప్పి ప్రజలకి మేము అపీల్ చేయకపోతున్నాం. ఆ డిఫరెన్స్ చూపించే పోతాం, ప్రజల్ని అడుగుతాం. ఎందుకంటే ఐఎమ్ బిలీవింగ్, ఒకటి చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంటు, ఇంకొకటి లోకేష్ గారి డ్రైవ్ ఈజ్ గోయింగ్ టు టేక్ అస్ టు దట్ పాయింట్. అండ్ కూటమి ప్రభుత్వం అలైన్ అయ్యి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే యాంగిల్లో ఉండరు. మోదీ గారు 2047 వికసిత్ భారత్, 2047 స్వర్ణాంధ్ర అన్నీ లింక్ అయిపోయినాయి. ఎందుకు? సమాజము రాష్ట్రము బెనిఫిట్ కొరకే, స్వార్థం ఏమి లేదు.
దీపక్ రెడ్డికి ఇంకొక మాట చెప్తా. చెప్పండి. ఒకటి ఇది మళ్ళా లేదు, చెప్పండి, no issue. ఒకటి అభివృద్ధి మంచి మనం చేయాల్సి ఉంది. ఇంకోటి ఏమాత్రం తేడా వస్తే ఊచోడు వచ్చేస్తాడు, రాక్షసుడు వచ్చేస్తాడు, ప్రజల్ని పైన పడతాడు. అందుకని ప్రజల్ని కాపాడే దాని కొరకు కూడా కూటమి గట్టిగా కలిసి పనిచేసి ఆ రూట్లో పోవాల్సి వస్తుంది. సో ఎవరు చీల్చాలన్నా ఈ కూటమి చీలదు, లేకపోతే మన రాక్షసుడు వస్తాడు. చంద్రబాబు నాయుడు జగన్ గారు గతంలో అన్నారన్నమాట, ఆలోచించండి అంటే చంద్రముఖి వచ్చేస్తా లకలకలకలకలక చంద్రముఖి వచ్చేస్తుంది, ఇక్కడ ఆపోజిట్ గా పనిచేస్తా ఉంది. అది ఇక్కడ ఆపోజిట్ గా పనిచేస్తా ఉంది. అప్పుడు ఆయన అన్నప్పుడు మీరు అంటున్నా చెప్తున్నాను, దీపక్ రెడ్డిగా చెప్పినా నేను. సార్, రూపాయికి ఏమొస్తుంది అంటే మీ ఇంట్లో పిల్లలకి కావచ్చు, లేదంటే మార్కెట్ అవుతుంది, రూపాయికి ఏమొస్తుందో అని తక్కువ అని చెప్పండి సార్ ఒకసారి. నాకు తెలుసులేండి, అర్థమైపోయింది మీ క్వశ్చన్. ఏమొస్తుంది సార్ రూపాయికి? అదే అంటున్నాను, రూపాయికి అంటే రూపాయి కంటే ఛాయ్ రాదు, ఇంట్లో పిల్లలకి ఇచ్చేసినా పడేస్తారు, భిక్షగాళ్ళకు రూపాయి ఇచ్చినా కూడా విచిత్రంగా చూస్తారు వాళ్ళ కిందికి వెకి. అలాంటి రూపాయికి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము పారిశ్రామికవేత్తలకు, బడాబాబులకు అప్పనంగా కోట్లు విలువ చేసి, వందల కోట్లు విలువ చేసే భూములను కారు చౌకగా ఇస్తోంది పరిశ్రమల కోసం. కానీ పరిశ్రమలు మాత్రం రావడం లేదు. ఇది ద్రోహం. అమ్ముకుంటున్నారు, భూములను అమ్ముకుంటున్నారు, పెత్తందారులకు భూములను దారాదత్తం చేస్తున్నారని వైసీపీ పదే 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 ఆరోపిస్తుంది. మీరేమంటారు సార్? మాకు వచ్చిన సమాచారము, గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆ రూపాయికి ఇచ్చిన డీటెయిల్స్ ఉన్నాయి మా దగ్గర. కానీ ఒకటి అర్థమయ్యేదానికి మీరు ఇది పొలిటికల్ యాంగిల్ అడుగుతున్నారు, నాకు అర్థమైంది. ఇప్పుడు 2047కి ఎక్కడ ఉండాలా ఇండియా అని చెప్పి మోదీ గారు వికసిత్ భారత్ అంటారే కానీ, చంద్రబాబు నాయుడు గారి 2047 స్వర్ణాంధ్ర అనేది ఒక పక్కా ప్రణాళిక. ఎందుకంటే నేను ఆ రికార్డ్స్ చూస్తున్నాను. ఇయర్ వైజ్ ఎంత గ్రోత్ రావాలా, మనం ఆ టార్గెట్ రీచ్ అయ్యేదానికి అని రివర్స్ క్యాల్కులేట్ చేసుకొని వచ్చినారు. ఇది ఇంపార్టెంట్, దయచేసి వినాలి. సో ఏ సెక్టర్స్ నుంచి మనకి ఎంత రెవెన్యూ వస్తూ ఉందో మనకి ఈరోజు ఒక అంచనా ఉంది. ఏ సెక్టర్స్లో మనం రెవెన్యూ పెంచగలుగుతాము అని చెప్పి ఇండివిజువల్ సెక్టర్స్ వైజ్ పోయి, ఆ సెక్టర్ నుంచి మళ్ళీ డిస్ట్రిక్ట్ వైజ్ పోయి ఉండరు. సో నెట్ ట్యాక్స్ కలెక్షన్స్, ట్యాక్స్ రెవెన్యూస్ పెంచే విధానంగా పోతేనే మనం ఆ టార్గెట్స్ రీచ్ కాగలుగుతాము, ఈ డెట్ లెవెల్స్ మనము సర్వీస్ చేయగలుగుతాము, అదేవిధంగా ఈ పథకాలని మనం కంటిన్యూ చేయగలుగుతాము. ఒక పక్కా ప్రణాళిక. ఫార్చ్యూన్ 500 బిజినెస్ కంపెనీ స్ట్రాటజీ కన్నా ఇంకా ఒక డెప్త్లో ఈ ప్లానింగ్ జరిగింది. సో ఇది రావాలంటే మీరు ఇచ్చిన రూపాయి భూమి ఎంత రెవెన్యూ మీకు అక్కడ నుంచి జనరేట్ చేయబోతూ ఉండరు, దాంతో ట్యాక్స్ కాంపనెంట్ ఎంత వస్తుంది. కేన్జియన్ ఎకనామిక్స్ చదివినోడంతా మల్టిప్లయర్ ఫ్యాక్టర్ అని ఉంటుంది. సో ఫర్ ఎవ్రీ రూపీ స్పెంట్ ఇట్ హ్యాస్ 8 times ద ఎఫెక్ట్ ఇన్ ద ఎకానమీ. సిమిలర్లీ ట్యాక్స్ ఆల్సో. If you are coming up with a 100 crore project, direct, indirect taxes today are going to come to around 20-25% or 28%. సో మీరు ఈ రూపాయి ఇచ్చిన దానివల్ల 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ మీకు వస్తే దాని రెవెన్యూ బెనిఫిట్ ఆఫ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గోయింగ్ టు బి అరౌండ్ 20,000 crores. ఇది మూర్ఖులకి, వైసీపీ వాళ్ళకి అర్థం కాదు ఈ లాజిక్. కర్ణాటక మంత్రి మేము ఇంత ఇవ్వలేము అని అంటాడే కానీ వాళ్ళకు ఆల్రెడీ ఒక ఎకో సిస్టమ్ ఉంది కనుక వాళ్ళకి ఇబ్బంది లేదు. సో మాది అంత మైక్రో డెప్త్లోకి పోయి ప్లానింగ్ చేసి ఇవి చేయటం జరుగుతూ ఉంది. రూపాయి ఈడ మేము బాంగ్ కొట్టుకున్నా రేపు 5 నుంచి 10 రూపాయలు మేము తీయబోతూ ఉన్నాము. ఇది అందరికి అర్థం కాదు, కానీ నేను బ్రాడ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వైసీపీ వాళ్ళ దుష్ప్రచారంలో దయచేసి ప్రజలు మోసపోవద్దు. ఇక్కడ ఏమి జరుగుతూ ఉందో మెటిక్యులస్గా అంత డీటెయిల్లో చూసిపోతూ ఉండరు. కొన్ని రోజులు ఓపిక పట్టండి, మీ కళ్ళకి మీకే కనపడతాయని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను. తాడిపత్రి రాజకీయాల్లోకి ఏమైనా తొంగి చూస్తున్నారు సార్ లేదా? నేను ఎందుకు పోతానండి? ఆ ఎలక్షన్లో ఓటేసేదానికి పోతే ఆ దుర్మార్గుడు నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టించినాడు. అప్పుడు దుర్మార్గుడు ఎవరు సార్? అంత దుర్మార్గుడారా? ఎవరున్నారు? బుచ్చర్, అక్కడ తాడిపత్రి బుచ్చర్. బుచ్చర్ మీట్ కొట్టే ఆయన తాడిపత్రిలో, ఆ పాత ఎమ్మెల్యే అండి. అతను రెడ్డి గారు కదా, వాళ్ళు మీట్ కొడతారా? ఏదో కొంచెం చూసేదానికి అట్టు ఉంటాడు మనిషి. వీరు వల్ల వాళ్ళు సార్ నాకది రెడ్డి గారు, పెద్ద రెడ్డి గారు ఆయన మీట్ కొట్టారంటే కట్టుకోవాలి కదా, మీట్ కొడతారు. నాకేం అట్టే అనిపిస్తుంది చూస్తే. ఒక కల్చర్ లేదు, సొఫిస్టికేషన్ లేదు, ఒక రాజకీయ పరిజ్ఞానం లేదు, ప్రజలకి సేవా మార్గం లేదు, ప్యూర్ ఫ్యాక్షన్ మెంటాలిటీ. నా కళ్ళతో చూసి నేను చెప్తా ఉన్నాను.
నేను ఆడ జోనల్ పనిలో ఉండాను, నువ్వు ఏం పని చేయటం లేదు సొంత బ్రదర్లో అని చెప్పి నా వైఫ్ గల్బా చేస్తే ఆ రోజు ఓటేసేదానికి వస్తే నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు. మీకు ఓటు హక్కే లేదని కదా ఆయన వాదించినప్పుడు ఆడ? ఓటు లేకపోతే ఎట్టొచ్చి ఓటేస్తాను నేను. ఆయన ఓటు హక్కు ఉంది ప్లస్ నాకు పర్మిషన్ ఈసీ నుంచి కూడా ఉంది. వాడు కొడుకు ఇద్దరిలో ఒకడు రఫియన్ గుండా ఉన్నట్టున్నాడు, వాడు నా కళ్ళ ముందునే 2 సార్లు కొట్టబోయినాడు మా కార్యకర్తల్ని. ఈయనేమో అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టించినాడు. తర్వాత జరిగిన గలాటాలన్నీ చూసినారు. మన వ్యవస్థలో ఇది ఒక లోపం. ఇటువంటి మనుషుల్ని అసలు అరెస్ట్ చేసి జైళ్ళల్లో పెట్టాలి. వీళ్ళు సమాజంలో ఉండాల్సిన వాళ్ళు కాదు. సో బట్ మన వ్యవస్థలో ఉండే లోపాల్లో ఇటువంటి వాళ్ళందరూ బతికిపోతూ ఉండరు. నాకు ఏ విధమైన సంబంధం లేదు తాడిపత్రి రాజకీయంతో. ఆయనకి తెలుసు, నా కళ్ళ ముందు జరిగింది నేను చెప్తా ఉండా. నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం చెప్తా ఉండా. ఆ టైం మీరు టవర్ లొకేషన్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు జోనల్ మీ ఫోన్లో ఉండాడు. ఎప్పుడు నా మీద కేసు ఆ ఇన్సిడెంట్లో నేను ఉన్నాను అనింది, అది నేను ఇంట్లో ఉండేనప్పుడు. మీరు టవర్ లొకేషన్ చూసి పెట్టచ్చు అని క్లియర్గా నేను లేను. నేను చంద్రబాబు నాయుడు గారు ఫోన్లో ఉండేను, కానీ ఆ కేసు అటెంప్ట్ మర్డర్ కేసులో నేను ఉండేనని పెట్టించినారు. అంటే ఏ స్థాయికి మన వ్యవస్థని దిగజార్చినారో ఒకసారి బాధతో నేను తెలుపుకుంటున్నాను. కానీ మాజీ ఎమ్మెల్యేని పట్టుకొని మీరు మటన్ కొట్టేవాడు అంటే కొంచెం పోలికలు ఉన్నాయని అన్నాను, కానీ పాపం మటన్ కొట్టే వాళ్ళు చాలా మంచి వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు. ఇంకా క్రూరులాగా ఉంటాడు. మాట ఎన్నికి తీసుకోరా? దేని తీసుకోరా నథింగ్. నా ఒపీనియన్లో ఇటువంటి వాళ్ళు సమాజంలో ఉండకూడదు. జంతువులు ఎట్లా అడవుల్లో ఉంటాయో ఇటువంటి వాళ్ళు జైలు వెనకాలనే ఉండాలి. ఎందుకంటే సమాజంలో దీస్ ఫెలోస్ ఆర్ లైక్ క్యాన్సర్. సమాజాన్ని పూర్తిగా చెడిపేస్తారు వీళ్ళు. ఇటువంటి వాళ్ళు ఉండకూడదు సమాజంలో. 1% సేవా మార్గం అన్నా ఉందా? అసెంబ్లీలో నేను ఆయనతో చాలాసార్లే మాట్లాడినా, నాకు ఆయనతో ఏమీ తగులేదు. ఆయనకు నా మనస్తత్వం ఏందో తెలుసు. అటువంటిది నా కారుపైకి రావటము ఎంతవరకు కరెక్ట్ అండి? నేను ఎక్కడ తప్పు చేయను. వచ్చి ఓటేసి ఆడ బూతుల దగ్గర ఏదో సమస్య ఉంది రా అని మన వాళ్ళు పిలిస్తే పోవటం తప్ప అండి? ఇటువంటి వాళ్ళు అసలు రాజకీయాల్లో ఉండేదానికి అర్హులా? వాళ్ళే ఆలోచించుకోవాలి. వాళ్ళు ఆలోచించుకోలేను కానీ ఎందుకంటే వాళ్ళ పార్టీ నిర్ణయిస్తుంది, ప్రజలు అసెంబ్లీకి పంపాలా లేదా ప్రజలు గుర్తించాలి. నేను కోరేది అదే. ఎందుకంటే వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళు చేస్తారు. ఎందుకంటే అటువంటి వాడు ఈ రాజకీయం లేకపోతే నాకు తెలిసి 1500 రూపాయలు జీతం ఇచ్చి కూడా ఎవడు పెట్టుకోడు అటువంటి వాడిని. ఎందుకంటే ఆ సైజుకి కదలలేడు, ఏం పని చేయలేడు. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేసి అసెంబ్లీకి పంపారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరేమో 1500 జీతం అంటారు. అదే చెప్తాను, ఎమ్మెల్యే ఇచ్చి పంపించారు కదా. దీస్ ఆర్ క్రిమినల్స్, పొలిటికల్ క్రిమినల్స్ ని రాజకీయాల్లో పెట్టాలా లేదా ప్రజలు నిర్ణయించుకోవాలని చెప్తాను. నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, నేను నిజంగా నేను ఎప్పుడన్నా వచ్చినా తాడిపత్రికి, నేను ఎక్కడన్నా ఇన్వాల్వ్ అయినా, ఓటేసేదానికి వచ్చిన రోజు నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టించినాడు అని అంటే, నేను నిజంగా దాంతో ఉన్నాను అంటే నా మీద తప్పులు పట్టొచ్చు. ఒకసారి దయచేసి ప్రజలు గమనించండి అని చెప్పి నేను కోరుతున్నాను. తాడిపత్రిలో వాళ్ళందరికీ తెలుసు నేను ఎప్పుడు రాను, అడుగు పోయేదే పెద్ద లేదు. ఓటేసిపోవటం తప్ప. కరెక్ట్. ఇటువంటి వాళ్ళని మీరు సపోర్ట్ చేయాలా? ఒకసారి మీరే ఆలోచించుకోండి. చూద్దాం ప్రజలు వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళు రాజకీయం చేసుకొని వాళ్ళు పబ్బం గడుపుకునే దానికి మీరెందుకు బలి కావాలా? ఎందుకు ఇలాంటి కేసులన్నీ గతంలో కూడా హైదరాబాద్ బంజారా హిల్స్ ఆసిఫ్ నగర్లో ఏదో కోర్టులో చేసే భూమిని కబ్జా చేయబోయారు. ఐ థింక్ మీ అడ్వకేట్ ద్వారా డాక్యుమెంట్స్ సృష్టించి అది ఇది అనేసి అప్పుడు కూడా మీరు కేసు నమోదు చేశారు కదా. అప్పుడు ఆ కేసు దాదాపు 2 సంవత్సరాలు ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయలేదు. ఫాల్స్ కేసు అండి. ఓకే. సో అది ఏమైంది అని అంటే దాని వెనకాల కొందరు గ్రూప్ అయ్యి మన వ్యవస్థలో ఉండే లోపము, తర్వాత నాకు వచ్చిన సమాచారము 48 కోట్లు లంచాలు ఇచ్చుకుంటూ వచ్చినారు సిస్టంలో ఉండే వాళ్ళందరికీ. నేను పేర్లు చెప్పదలుచుకోలేదు. ఇచ్చి అటువంటి సినారియో క్రియేట్ చేసి ఎవడో నా అడ్వకేటు ఒక పేపర్ ఫోర్జరీ చేసినాడు అని చెప్పి ఒకటి చేత కంప్లైంట్ ఇచ్చి ఆ కంప్లైంట్ మీద అరెస్ట్ చేశారు. అంటే అది లా ప్రకారం నాట్ అడ్మిసిబుల్. కంప్లైంట్ మీద లేకపోతే ఒక ఎవరో ఇచ్చిన మాట మీద చేయకూడదు. మీకు ఎవిడెన్స్ ఉంటేనే చేయాలి. అయినా చేశారు. సో ఏ రోజు అరెస్ట్ అయినానో ఆ రోజు మొత్తం ఆ ల్యాండ్స్ అన్నీ వాళ్ళు ఫిజికల్ పొజిషన్కి వెళ్ళిపోయినారు. సో నష్టపోయింది నేను అక్కడ చేసింది ఏం లేదు. నేను డబ్బులు ఇచ్చి కొనుక్కునింది. కోర్టులో కేసులు జరుగుతూ ఉండేవి. కానీ ఆ పొలిటికల్ కుట్రలో
ఒక విక్టిమ్ అయినాను ఆ టైంలో నేను. కానీ దాన్ని నేనేమి తప్పుగా కూడా భావించట్లేదు. ఎందుకనంటే శ్మశాన వైరాగ్యం ఎట్నో అట జైలు వైరాగ్యం కూడా వస్తుంది. దాని తర్వాత నేను పూర్తిగా మనిషిని మారిపోయినా. ఎందుకనంటే ఆ రోజు ఆ మామూలుగా నేల మీద పోనుకొని ఒక బొచ్చలో ఉన్నప్పుడు జీవితం ఏముంది, ఈ చిన్నదంతా కూడా జరిగిపోతూ ఉంది, కానీ నాలో ఒక చేంజ్ అనేది వచ్చింది. సో ఐఎమ్ టేకింగ్ దట్ ఆల్సో ఇన్ అ పాజిటివ్ మ్యానర్. అంటే యువగలం పాదయాత్రకు ముందు లోకేష్, తర్వాత లోకేష్ అనేది అట్లా జైలుకు ముందు దీపక్ రెడ్డి, జైలు తర్వాత దీపక్ రెడ్డి అనొచ్చా? నాకు మాత్రము అది 100% వర్తిస్తుందండి. ఎందుకంటే ఆ శ్మశాన వైరాగ్యం కన్నా కూడా ఈ వైరాగ్యమే ఎక్కువైంది. ఎందుకు అని అంటే మనం ఎంత పెద్ద మనం అది అని చెప్పి ఏమో అహము అదంతా ఉండింది. అదంతా ఆ రోజు ఆడ ఉండగానే మనం ఎన్ని అనుకున్న జీవితం అనేది వేరు కదా అని చెప్పి ఒక బ్యాలెన్స్ అనేది నా జీవితంలో తీసుకొని వచ్చింది. ఇట్ వాజ్ అ వెరీ బిగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. కాని కేసులో కూడా జీవితం నేర్పించే పాఠాలు. కానీ ఆ టైంలో చూస్తే మళ్ళీ ఇదొకటి, నేను ఐఎమ్ టేకింగ్ ద లిబర్టీ. మీడియా కూడా నేను చూసిన బయటకు వచ్చిన తర్వాత 150 కోట్ల నుంచి 15,000 కోట్లు ఒక్కొక్కడికి నోటికి ఏది వచ్చిందో అది రాసిస్తారు. దీపక్ రెడ్డి కొట్టేస్తాడని. ఏడ కొట్టేసినారా, ఏముందిరా అంటే అది చూపించేది ఎవడు లేదు, చెప్పేది లేదు. ఎవడికి నోటికి ఏ ఫిగర్ వస్తే ఆ ఫిగర్ వారం రోజులు అది రన్ చేసినాను నేను జైల్లో. నాకు కోటి ఏంటి సార్? అదే చెప్తా ఉండాలి. అదే చెప్తా ఉండాలి. సో జీవితం అనేది అట్టుంటది. వాస్తవాలు ఒకటి, మళ్ళీ తక్కువ కూడా కాదు, అన్నిటికన్నా తక్కువ 150-300 చెప్పినాడు. మిగతా ఎన్ని 15,000 దాకా పోయినాయి. అంటే ఒక్కొక్కటి అన్ని 1,000 కోట్లలోనే. ఓకే సార్, ఫైనల్ ఒకటే సార్, 2029లో రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా దీపక్ రెడ్డి గారిని చూడొచ్చా లేదా? నాకు తెలియదు. నాకైతే పర్సనల్గా ఇంట్రెస్ట్ లేదు. ఎక్కడన్నా పార్టీ పోయి నువ్వు చెయ్యని చెప్తే మాత్రము అది కూడా నేను 90% నువ్వు అంటాను. బట్ పార్టీ ఆదేశించి నువ్వు కంపల్సరీ ఇక్కడ పలానా దగ్గరకు పోయి చేయాలని అంటే మాత్రము కాదనే మనస్తత్వం అయితే నాకు కాదు. పార్టీ ఆదేశాల ప్రకారం ముందుకు పోయేవాడిని. నాయన ఎమ్మెల్యేగా నిలుస్తానని మాత్రం నేను అడిగే ఇంట్రెస్ట్ అయితే నాకు లేదు. మీ బామ్మర్ది ఇన్ఫాక్ట్ నా కొడుకు ఇప్పుడే లా అయిపోయింది, వాడికి ఇంట్రెస్ట్ ఉంది పాలిటిక్స్. నేనే డిస్కరేజ్ చేస్తున్నాను. ప్రభాకర్ మామ ఫాదర్ ఇన్ లా, అరే నువ్వు నిలవాలరా ఈసారి 29లో అని అంటే నేను వద్దురా అని అంటున్నాను. మా రాజకీయం వద్దురా అని వాడిని నేను డిస్కరేజ్ చేస్తున్నాను. కానీ వాళ్ళ తాత ఏమో వాడి మీద ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తాను కదా, భయంగా ఉంది. నిలబెడతాడేమో అని భయంగా ఉంది. నేనైతే వద్దంటా ఉండ క్లియర్ గా. తండ్రి మాట వింటాడేమో చూస్తాం. నేను అడ్వైజ్ ఇచ్చేవాడిని కానీ ఎవరి మీద ఇట్లా చేయని చెప్పేవాడిని అయితే కాదు. సరే, మీ బావమరిది జేసీ అస్మిత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పదవి బాధ్యతలు చేపట్టి 18 నెలల కాలం అయింది కదా, ఎన్ని మార్కులు వేస్తారు మీరు? నేనైతే ఐఎమ్ హియరింగ్ గుడ్ రివ్యూస్, వెరీ గుడ్ రివ్యూస్. కానీ ఒక జోక్ ఆన్ ద లైటర్ సైడ్, మా ఆనమన్న నాకు పెట్టినాడు సోషల్ మీడియాలో ఒక మెసేజ్. ఎవరు గ్రూప్లో పిల్లలు డిస్కస్ చేస్తూ ఉండారంట, స్మార్టెస్ట్ ఎమ్మెల్యే ఇన్ అసెంబ్లీ అని. సో మరొక పాప వచ్చి నేను ఆల్రెడీ లైన్లో ఉన్నాను, నువ్వు మెసేజ్ పెట్టబాక అని చెప్పి ఆ గ్రూప్లో డిస్కషన్ నాకు పెట్టినాడు ఆన్ ద లైటర్ సైడ్. థ్యాంక్ యూ సార్. అయితే రాయదుర్గం నుంచి అయితే మీరు బరిలో ఉంటారా లేదా స్పష్టంగా చెప్పలేరంటారా? అంతే కదా. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని విషయాల కోసం మరొకసారి మీ ముందుకు వస్తాను సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్.